లెజెండ్ జయంత్ రెడ్డి గారితో ప్రత్యేక కార్యక్రమం. యూనిక్ పర్సన్ ఇన్ ద యూనివర్స్ జయంత్ రెడ్డి గారు. దాదాపుగా 30 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, 14 ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ ఫ్రమ్ USA, 12 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. అసలు ఇన్ని అవార్డ్స్, ఇన్ని రికార్డ్స్ని మీరు ఎలా సాధించగలిగారు? పత్రిజీకి ప్రతిరూపం PMC పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్నది నానుడి. మనిషి తలుచుకుంటే సాధించలేంది ఏదీ లేదు అన్నది ఆర్యోక్తి. దానికి తగ్గట్టుగానే ఒక ఆలోచన మనిషిని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది, ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకొస్తుంది అనటానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు వారు. సాధారణమైన వ్యక్తి కాదు, అసాధారణమైన ప్రజ్ఞా పాఠవాలు కలిగిన వారు. దాదాపుగా 30 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మార్షల్ ఆర్ట్స్ అండ్ ఫిట్నెస్లో సంపాదించారు. ఇవే కాకుండా 14 ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ ఫ్రమ్ USA, 12 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఇవే కాకుండా తాను నేర్చుకున్న విద్యను ఇంకా అందరికీ పంచాలనే ఒక సంకల్పంతో కూడా నేషనల్ లెవెల్లో 2000 మంది విద్యార్థులను తయారు చేసి వాళ్ళ చేత కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇప్పించి అవార్డ్స్ కూడా వచ్చేలాగా వాళ్ళని తీర్చిదిద్దారు. ఇంటర్నేషనల్ లెవెల్లో 1000 మంది విద్యార్థులను ఛాంపియన్స్గా తీర్చిదిద్దారు. ఇవే కాకుండా 20,000 మంది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంపాదించేలాగా అద్భుతంగా ట్రైన్ చేశారు. సో ఈ మార్షల్ ఆర్ట్స్, ఫిట్నెస్ వీటికి సంబంధించి ఆయన పర్ఫార్మెన్స్ ఇవ్వటమే కాకుండా ఎన్నో సాహసోపేతమైన చర్యలు చేయటమే కాకుండా వారు ఎలా చేశారు, ఎలా ప్రయత్నించారు, ఎలా విజయాన్ని సాధించారు, దానికి తగ్గట్టుగా హెల్త్, ఫిట్నెస్, మార్షల్ ఆర్ట్స్, తర్వాత యోగా, ఎన్నో అంశాలకు సంబంధించి 26 పుస్తకాలు కూడా రాశారు. ఒక మనిషి ఇన్ని చేయగలరా అని అందరూ అతిశయోక్తిగా ఆశ్చర్యపడే విధంగా తాను అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. మరి వారి సంకల్పానికి అలాగే వారి విజయానికి మరొక మచ్చుతునకి ఏంటంటే అమెరికా ప్రెసిడెంట్ జాన్ బైడెన్ తరఫు నుంచి కూడా ఒక మంచి ప్రశంసల్ని కూడా పొందారు. సో లెజెండ్ జయంత్ రెడ్డి గారితో ఈరోజు మనం మరిన్ని విశేషాలు వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. యూనిక్ పర్సన్ ఇన్ ద యూనివర్స్ జయంత్ రెడ్డి గారికి మా ఈ కార్యక్రమానికి సాదర స్వాగతం. నిజంగా చెప్పాలనంటే అసలు ఇన్ని అవార్డ్స్, ఇన్ని రికార్డ్స్ని మీరు ఎలా సాధించగలిగారు? స్టార్టింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇవన్నీ చూస్తుంటే అందరి గ్రేట్ బయోగ్రఫీస్, వాళ్ళ స్టోరీస్ ఏంటి, ఎంత కష్టపడ్డారు అనేసి. అట్లీస్ట్ ఇప్పటి వరకు ఒక 2000 బ్యాక్గ్రౌండ్ అని చదివి ఉండొచ్చు నేను. అన్నిట్లో ఎంత కృషిగా వాళ్ళు, ఎంత కష్టంగా వాళ్ళు అచీవ్మెంట్ అయ్యారు. అవన్నీ చూసిన తర్వాత అరే మనం చేయకపోతే ఏంటి, మనం ఇలాగనే ఉందామా, ఆర్డినరీ పర్సన్స్ లాగా ఈ ప్లానెట్ వచ్చినామో పోయినట్టు అసలు దేవుని కూడా తెలుసుకోలేదు, అలాగే జరగవద్దు అనేసి ఫస్ట్ ఒక రికార్డ్ తీసుకున్నాను. ఒక చిన్న స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్, ఒక లోకల్ రికార్డ్స్, అలాగా ప్రయాణం స్టార్ట్ అయింది. స్కూల్ లెవెల్ నుంచే స్టార్ట్ చేశాను. నేను 7th క్లాస్ ఉన్నప్పుడు ఈ మార్షల్ ఆర్ట్స్ స్టార్ట్ చేశాను. కానీ అప్పటికి బాగా చదివేవాళ్ళని, గ్రేట్ పీపుల్ అంటే అందరినీ చదివాడిని, ఇంక్లూడింగ్ మహాత్మా గాంధీ. ఆయన కష్టాలు, ఆయన ఒక లాయర్ ఉండి ఒక జాబ్ కోసం ఎక్కడో కంట్రీ సౌత్ ఆఫ్రికా పోయి అరే ఇవన్నీ ఇంత కష్టపడ్డరు, ఇది ఇవాళ ఫాదర్ ఆఫ్ నేషన్ అయింది. అదే కాకుండా అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడే కాకుండా ఈవెన్ విల్సన్ చర్చిల్ అని అమెరికా యూకేలో ప్రైమ్ మినిస్టర్ ఉండే, ఆయన గురించి కూడా బాబా ఈజ్ అ పువర్ మ్యాన్ స్టూడెంట్. ఆయన ఎలాగ అయ్యిండు అన్ని బ్యాక్గ్రౌండ్ చేసిన తర్వాత అరే వీళ్ళందరికీ మనుషులు అన్ని స్పార్క్ ఉంటాయి, కానీ దాన్ని అవేకిన్ చేసేవాడు ఎవరు? పేరెంట్స్ ఉండొచ్చు, మెంటర్ ఉండొచ్చు, ఒక ఫ్రెండ్ ఉండొచ్చు. సో అలాగా నేను మా పేరెంట్స్ని తీసుకున్నాను. అదర్వైజ్ మన ఇంకా వేరే ఛాన్సే లేదు నాకు. సో ఫాదర్ అన్నవాళ్ళు మనం ఎడ్యుకేట్ లేకుండా, ఒక టాలెంట్ లేకుండా ఇంట్లో ఉన్నా అంటే ఒక అనిమల్ ఉన్నట్టేరా, ఒక అనిమల్ని పెట్టి పెంచుకున్నట్టు ఉంటుంది, అలా పెంచుకోవాలి నిన్ను అని అంటుండే. సో అవి నాకు చాలా ఇంప్రెస్ అయ్యింది. ఈ పేరెంట్స్ ఇది ఎప్పుడు చదువు మీద
ఒక టాలెంట్ ఉండాలి, ఒక ఐడెంటిఫైగా ఉండాలి నువ్వు. లేకపోతే ఆర్డినరీగా అందరు బతుకుతారు. చిన్నోళ్ళు 10,000 బతుకురు, 10 లక్షల బతుకగలుగుతారు. సో డిఫరెన్స్ ఏంటి నీకు? సో ఎక్స్ట్రాడినరీగా ఎదగాలి. అదొక స్టెప్ నాకు ఇచ్చినందుకు నేను ఇక నా ప్రయాణం స్టార్ట్ చేశాను. ఇక చిన్నప్పుడు చాలా డల్ ఉన్నాక కూడా నేను ఆ స్టెప్ బై స్టెప్ అన్ని క్లారిఫై చేసుకుంటే ఈ వర్డ్స్ అన్ని చాలా ఇంపాక్ట్ అయినాయి. ఈ బయోగ్రఫీస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక పెయిన్ అవుతుంది నాకు ఒక్కోసారి. అసలు ఈ బయోగ్రఫీస్ చదవాలి అన్న ఆలోచన మీకు అసలు ఎప్పుడు ఎలా కలిగింది? అంటే ఇప్పుడు ఒక ఒక సెలబ్రిటీ అయినా, ఒక టాప్ పర్సన్స్ అయినా కదా, ఒక ఆటోగ్రఫీస్ పోతుంటే పెయిన్ అవుతుంటుంది నాకు. అరే ఓహో మనమైతే ఎంత బాగుంటుంది, ఎంత చూడండి ఎంతమంది మన కోసం 2 అవర్స్ వెయిట్ చేస్తారు, 3 అవర్స్ వెయిట్ చేస్తుంటారు. అబ్బా మనం కూడా చావచ్చు కదా. ఆయన బుక్స్ రాసిన, ఆయన బయోగ్రఫీస్ బుక్స్ సేల్ అవుతున్నాయి. సో ఆయన ఏం చేసినా కూడా అంటే ఒక టాలెంట్ క్రియేట్ అయితే, ఒక అచీవ్మెంట్ అయితే ఎలాగ ఎక్కడెక్కడ మనల్ని ప్రపంచంతో గుర్తిస్తుంది, ఓ లోకల్ లెవెలే కాకుండా అనేసి నాకు అది ఇంపాక్ట్ అయింది. ఈవెన్ టీచర్స్ కూడా, మా స్కూల్లో టీచర్స్ కూడా చెప్పేవాళ్ళు అనమాట. చమక్తార్కు నమస్కార్. చమక్తార్ అంటే ఏదైనా చమక్తార్ అంటే చేస్తేనే నేను నమస్కారం చేస్తారు బాబు, లేకపోతే నువ్వు ఆర్డినరీ పర్సన్ అంటే నీకు నమస్కారం చేస్తారు. నువ్వు ఎవరు బాబు? ఆర్డినరీ ఒక ఇంజనీరు, నువ్వు ఆర్డినరీ ఒక డిగ్రీ హోల్డరు, ఆర్డినరీ ఒక జాబ్ చేస్తున్నావు, 10,000 15,000 జాబ్ హోల్డరే. నీకు రెస్పెక్ట్ ఎందుకు వస్తుంది? ఒక హై లెవెల్కి ఎదగాలి, అప్పుడే నీకు ఆ సెలబ్రిటీకి ఆఫర్ ఉంటుంది, క్రేజ్ పెరుగుతుంది అమౌంట్స్ ఆఫ్ పీపుల్. తెలుసా? చేయాలి మనం. అందరితో కాదు, సాధ్యం కాదు ఏదైనా చేయాలంటే. ఇప్పుడు స్పోర్ట్స్లో అచీవ్మెంట్ కావాలంటే ఒక నేషనల్ వరకు చేయగలుగుతారేమో, ఇంటర్నేషనల్ పోవాలంటే చాలా ఇప్పుడు అన్ని రిసోర్సెస్ కావాలి కదా. ఇప్పుడు ఫైనాన్షియల్ రిసోర్సెస్ కావాలి, ఆ టాలెంట్, ఆ టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు అందరికీ వెళ్ళి మోడర్న్ ఎట్లయిపోయింది, తాగుడు కావాలన్నా ఇది అవి అంతా గాసిప్ థింగ్ చాలా జరిగిపోతుంది కదా. ఈ పబ్స్ అయిపోయి ఎక్కడెక్కడ పబ్స్ పర్మిషన్ ఇచ్చారు, ఇవన్నిటికీ ఫ్యాషన్ అయిపోయింది, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి డ్రింక్స్ కూడా. సో ఏదంటే అది సిగరెట్స్ అయినా ఇవన్నీ అవన్నీ ఎంత మంచిగా అలవాటు అయిపోతా అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది మోడర్న్ పీపుల్కి. 10th క్లాస్ రాగానే వాడు సిగరెట్ ఇన్ మై హ్యాండ్ అంటున్నాడు. ఇప్పుడు ఈ జనం, అప్పుడు మా డిగ్రీ అంటుండే, అప్పుడు 25-30 ఇయర్స్ బ్యాక్ మా టైంలో డిఫరెంట్ ఉండే. ఇప్పుడు ఈ టైంలో అయితే మీకు డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వాడు స్టార్ట్ అయిపోతాడు. వాడికి ఏదో ఒకటి మోటివేషన్ అనేది కావాలి కదా. ఏదో ఒక పేరెంట్స్ ఒక బిరుదులాగా ఇవ్వాలి, నాన్న నువ్వు ఇది కావాలి, నాకేం కాదు, ఐ వాంట్ యూ టు బికమ్ ఏ IAS ఆఫీసర్, IPS ఆఫీసర్, ఇంకేదో మనకి థాట్ వేసి పెడితే ఇక దాని ప్రోగ్రెస్ అనేది మానిటర్ చేయాలి. నాకు అవన్నీ చూసిన తర్వాత నాకు ఇంజెక్ట్ అయింది. నేను ఫస్ట్ నాకు ఇంపాక్ట్ ఏంటంటే ఒక ఆటోగ్రఫీ ఇస్తుంటే వాళ్ళు ఆ లెవెల్కి పోయారు కదా, మనం ఎందుకు కావద్దు? చూస్తున్నారు ఒక గ్రేట్ మ్యాన్ అండ్ ఆయన గురించి చదివిన తర్వాత మనం ఎందుకు కావద్దు? ఇదే ప్రశ్న, నా క్వశ్చన్ నేనే చేసుకున్నావు అని, అదే నాకు ఇంప్రెషన్. నేను క్వశ్చన్ ఏంటి, మనం ఎందుకు కావద్దు? వరల్డ్ రికార్డ్ చేశానంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అని చెప్తుంటే, నేను చిన్నప్పుడు నీకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఫోటో ఉంది నా దగ్గర, నేను పెట్టుకుంటుంటే, నేను ఎవరిదో పెట్టుకున్నాను. మా తైకొండోలో నేను మార్షల్ ఆర్ట్స్ తైకొండో చేసేటప్పుడు మా వాళ్ళకి ఒకరికి వచ్చిందని, నేను కొరియాలో మా తైకొండోలో మా కొరియాలో ఒక మాస్టర్కి వచ్చిందని నేను స్కూళ్ళల్లో వాళ్ళకి చెప్తున్నాను, నేను తైకొండో చేస్తున్నాను, ఒక గిన్నీస్ వచ్చింది ఆయనకు. గిన్నీస్ కూడా అచీవ్మెంట్ అయింది. తైకొండో అంటే ఏంటి? తైకొండో కొరియన్ కరాటే, కొరియన్ మార్షల్ ఆర్ట్స్. యాక్చువల్లీ కొరియన్ మార్షల్ ఆర్ట్స్ ఇది కొరియాలో పుట్టింది అనమాట. ఓకే. సో మీరు అసలు బియాండ్ ద లెవెల్ మీరు ఆలోచించారు, అంటే మీ థాట్ లెవెల్ అనేదే చాలా ఎక్స్ట్రీమ్గా ఉంది. ఇప్పుడు సాధారణంగా ఒక కుటుంబము, మన ఏరియా ఇక్కడ దాకా ఆలోచిస్తారు, కానీ మీరు ఇతర దేశాలు ఆ రేంజ్లో ఆలోచించారంటే మీ థాట్ లెవెలే చాలా ఎక్స్ట్రీమ్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. పేరెంట్స్, బ్రదర్స్ స్పెషల్లీ వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేశారు. సో ఫస్ట్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఏంటి సార్ మీది? 171 కిక్స్ చేశాను. అది అప్పటికి 10 years నుంచి 132 కిక్స్ ఉండే. 10 years నుంచి ఓవర్ బ్రేక్ చేయలే. అరే మనం 33 ఓటేసి అయిపోతుంది, 133 చేసేద్దాము అనుకొని ప్రయాణం చేశాను. ఇక వస్తలేదు, ఇక అసలు 100కే ఆగిపోతుంది, మళ్ళీ 120 130 వరకు వస్తుంది మళ్ళీ. సో కంటిన్యూ ఏం చేయకుండా పొద్దున్న లేవాలి, సాయంత్రం ఈ 2 పనులు ఇవే చేయాలి, ఏం లేదు ఇంకా ఏ ఎక్సర్సైజ్ లేదు, ఈ 2 చేయాలి. 6 months కష్టపడ్డదానికి. 171 కిక్స్ నేను అనుకోలేదు కూడా. 1 minute లో చేయడానికి 6 months కష్టపడ్డారు. కంప్లీట్లీ మార్నింగ్ ఈవినింగ్ 2 hours చేసి దాని తర్వాత మెల్లి పెరుగుతుంది. అది ఒక 5 కిక్కులు పెరుగుతుండొచ్చు నాకు, ఒక అలాగా మొత్తానికి ఐ హావ్ రీచ్డ్ 171. ఇప్పటివరకు రికార్డ్ అట్లే ఉంది, ఎవరు బ్రేక్ చేయలేదు. బాగుంది సార్. సో ఇంకా మీరు 30 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంపాదించారు. సో ఒక్కొక్క దాంట్లో ఏమేమి సాధించారు? డిఫరెంట్ బ్రేకింగ్స్ ఉన్నాయి, సిమెంట్ బ్లాక్ బ్రేకింగ్స్ ఉన్నాయి, సింగిల్ లెగ్ కిక్స్ ఉన్నాయి,
జంపింగ్స్ ఉన్నాయి, కొన్ని ఫిట్నెస్లో ఉన్నాయి. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ కిక్స్ ఉన్నాయి దాంట్లో. టర్నింగ్ కిక్స్, జంపింగ్ కిక్స్, పంచెస్ ఉన్నాయి. పంచెస్ 352 పంచెస్ చేశాను ఆ రోజు, ఫుల్ కాంటాక్ట్ పంచెస్ అనమాట. నేను కొంత అందరూ ఏమన్నారు అంటే కిక్సే చేస్తాడు ఈయన, కిక్స్ దాంట్లోనే అచీవ్మెంట్ ఉన్నాయి, అన్ని ఏది చేసినా ఆయన కిక్స్ పైన చేస్తాడు, ఫిట్నెస్ పైన చేస్తాడు. పంచ్ పైన చేసిన ఎవరో బాక్సర్, వరల్డ్ లెవెల్ బాక్సర్, ప్రొఫెషనల్ బాక్సర్స్ వాళ్ళు అన్నారన్నమాట. అరే ఇది చేయమనండి. దాంట్లో మెసేజ్లు వచ్చాయి. చూసిన తర్వాత ఎందుకు చేయలేము, మనిషి ఒక్కసారి దాంట్లో పడ్డాడంటే ఏదైనా అచీవ్మెంట్ అవుతాడు అనేసి పంచ్ కూడా ప్రాక్టీస్ చేశాను. రోజుకి 5000 పంచులు ప్రాక్టీస్ చేసేవాడిని నేను. సూపర్. చేసిన తర్వాత అప్పుడు పెరిగింది అది 352, 1 minute చేశాను. 352 పంచెస్, ఫుల్ కాంటాక్ట్ పంచెస్. ప్యాడ్ ఉంటుంది, ప్యాడ్ పైన చేయాలన్నమాట. సో అంటే ఇవన్నీ యూనిక్స్ ఉన్నాయి, చేశాను. సో మీరు ఇలా కాంక్రీట్ బ్లాక్స్ని కూడా బ్రేక్ చేశారా సార్? కాంక్రీట్ బ్లాక్ డిఫరెంట్ కిక్స్, అది 360 degrees కిక్స్ అనమాట. అది 34 సింగిల్ బ్లాక్స్ బ్రేక్ చేశాను, అది 4 inches. సో ఏమైనా మీరు కూడా చాలా ఫిట్గా ఉన్నారు. ఫిట్నెస్ రెగ్యులర్ చేస్తాను, 2 hours మినిమం. ప్రతి ఒక్కరు నేను చెప్తుంటా, ఏ ఏజ్ అయినా సరే, ఈవెన్ 70s, 80s, 90s అయినా కూడా వాళ్ళు 1 to 2 hours స్పెండ్ చేయాలండి ఫిట్నెస్ పైన. అందరు అనుకుంటారు ఏజ్ అయింది కానీ చేయొద్దు, లేదు. ఇక కొన్ని డిసీజ్ వలన నీ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు వాక్ చేయొద్దు అంటారు, ఇంకేదేదో ప్రాబ్లం ఉన్నది అది అన్నీ ఇవన్నీ బ్రేకింగే. ఇప్పుడు నీ ప్రాబ్లం ఉంటే నీ సొల్యూషన్ తయారు చేయాలి. ఎలా చేసి మీరైతే మూవ్ కావాలి. ఈయన కూర్చొని చేసే ఎక్సర్సైజ్ కూడా ఉన్నాయి, పడుకొని చేసే ఎక్సర్సైజ్ కూడా ఉన్నాయి. మళ్ళీ ఎందుకు చేయలేరు వాళ్ళు? అంటే ఏంటంటే ఒక బద్ధకమనో ఇంకేదో వాళ్ళు చెప్పిన డాక్టర్స్ అంటారు. డాక్టర్స్ అంటే డాక్టర్స్ మెడిసిన్ ఇయ్యే వరకే, వాళ్ళకి ఎక్సర్సైజ్ గురించి ఎట్లా తెలుసండి? నాకు ఇదే సర్ప్రైజు. ఎక్సర్సైజ్ ఈజ్ డిఫరెంట్ సైన్స్, మెడికల్ సైన్స్ డిఫరెంట్, ట్యాబ్లెట్ ఇచ్చే ప్రపంచం డిఫరెంట్, ఇది డిఫరెంట్. సో అందుకోసం ఎక్సర్సైజులు ఏదైనా సరే ఎంత సీరియస్ లెవెల్ ఉన్నా కూడా వాకింగే చేయొచ్చు. వాకింగ్ ఎందుకు 10 kilometers చేయలేము మనం? 10 kilometers చేయొచ్చు. ఇక నేను చెప్పాను పార్క్లో, కేబీఆర్ పార్క్లో 76, 77 years వాళ్ళు నాతో వచ్చి నాకు కాంటాక్ట్ చేయి. ఎన్ని కిలోమీటర్స్ చేయొచ్చు జయంతి రెడ్డి గారు అంటే, పొద్దున 10 kilometers, సాయంత్రం 10 kilometers చేయను అని చెప్పిన. ఆయన చేస్తున్నారు వాళ్ళు. ఒక 10 మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, 76, 77 వాళ్ళు ఏజ్ వాళ్ళు చేస్తున్న వాళ్ళు. ఇంకేం పని లేదు కదా వాళ్ళకు. వెరీ గుడ్. చాలా మంచి నిద్ర వస్తుందండి, సాయంత్రం చేస్తాను, మంచి నిద్ర పోతున్నాం, పొద్దున్న లేస్తున్నాం, పొద్దున చేయను, సాయంత్రం వరకు మంచిగా ఉంటున్నాను నేను అంటున్నారు వాళ్ళు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అసలు ఒకటి వస్తేనే జీవితానికి అసలు ఏదో పెద్ద పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటే, అలాంటివి మీకు 30 వచ్చాయి అసలు. రియల్లీ గ్రేట్ సార్. సో ఇవే కాకుండా 14 presidential awards ఫ్రమ్ USA, వాటి గురించి చెప్పండి సార్. అవును, ప్రెసిడెన్షియల్లో ఫస్ట్ అవార్డు మనము ఏంటి, ఫిట్నెస్ ఏమేం చేయాలి, ఇన్ని గంటలు అనేసి ఒక ప్రోగ్రామ్ ఉంది, టైటిల్. ఇవన్నీ మేము రెగ్యులర్ చేసిన తర్వాత వాళ్ళ ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా 3 months వర్కౌట్ చేయాలి దానికి. సో దానిపైన ఒక అవార్డు వచ్చింది, ఇంకోటి తర్వాత థర్డ్, ఫోర్త్, ఈ 1, 2, 3 వచ్చిన తర్వాత మీకు ఒక అలవాటు అయిపోతుంది. గిన్నీస్ కూడా అలానే 1, 2, 3 వరకే. నేను ఒక 5 అనుకున్నాను. నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో ఈ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాను 15 years బ్యాక్. మీరు చూస్తే 5 రికార్డు వాళ్ళు చేయగలుగుతారు, 5 చేయగలుగుతారని అదొక పెద్ద సర్ప్రైజింగ్ చెప్పారు. కానీ ఈరోజు you achieved about 15 yearsలో. సో చీఫ్ డి మిషన్గా కూడా మీరు చాలా సంస్థలకు ప్రాతినిధ్యం వహించారు. వేరే కంట్రీ వాళ్ళు ఒక టోర్నమెంట్ చేస్తారు కదా, దానికి చీఫ్ డి మిషన్ అంటే అదే ఒక గెస్ట్ లాగానే, ఒక చీఫ్ గెస్ట్ లాగానే పిలిచారు. వేరే టోర్నమెంట్, బ్రిటిష్ ఓపెను, అమెరికన్ ఓపెను, యుఎస్ ఓపెన్ అని, ఇంకోటి కొరియా ఓపెన్ అని, కొన్ని ఛాంపియన్షిప్స్ అయినాయి జరిగిన వేరే కంట్రీలో. వాళ్ళు ఏంటంటే ఇన్ని గిన్నీస్ అని మనం రెజ్యూమ్ అని పంపించాం. మన శిష్యులు పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళు అన్నారు మీ మాస్టర్ గురించి కూడా కావాలంటే పంపిస్తే వాళ్ళు ఏమన్నారు, ఈయన గెస్ట్గానే పెడతాము బాగుంటుంది అని గెస్ట్ పెట్టాం. సో ఇది ఇంకా మనకు గర్వకారణం. మనం అక్కడ వెళ్ళి పార్టిసిపేట్ చేసి మెడల్స్, రికార్డ్స్ సంపాదించడం కాకుండా అక్కడ ప్రోగ్రామ్స్ లో మీరు గెస్ట్ గా పార్టిసిపేట్ చేయడం, అక్కడ ఉన్న వాళ్ళకి మీరు అవార్డ్స్ ఇవ్వడం, ఇది రియల్లీ ఇంకా డబుల్ అచీవ్మెంట్ అన్నమాట. సో ఎలా అనిపించింది మీకు అప్పుడు అక్కడ కూర్చుని మీరు ఒక జడ్జి స్థానంలో కూర్చున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్? అంటే ఇప్పుడు వాళ్ళు కూడా బాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళే. అక్కడ ఏ కంట్రీ పోయినా, యూఎస్ పోయినా కూడా ఈ స్పోర్ట్స్కి సంబంధించిన ఫీల్డ్లో ఉన్నోళ్ళు స్పోర్ట్స్ పని వాళ్ళు ఒక టైం అలాట్ చేస్తారు, బాగా చేస్తారు. ఇక మనకేంటంటే కొంతమంది కొన్ని ఏరియాలలో స్కూళ్ళు ఉండొచ్చు, కాలేజీలు ఉండొచ్చు, కొన్ని రెగ్యులర్గా క్లబ్స్లో ఉండొచ్చు. వీళ్ళకు ఏదైతే మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన ఆర్ట్ నేర్చుకుంటారో వాళ్ళకి ఏ లెవెల్ కాంపిటీషన్ ఉండాలంటే హయ్యర్ లెవెల్లో థింక్ చేయాలి వాళ్ళు. స్టేట్ లెవెల్ అంటే స్టేట్ లెవెల్ దిగుకుండా నేషనల్ ఛాంపియన్ ఎలా కొట్టాలని మీ ఆలోచన ఉండాలి వాళ్ళకి. స్టేట్ లెవెల్ ప్రాక్టీస్ కూడా నేషనల్ లెవెల్ చేస్తేనే స్టేట్ లెవెల్ మెడల్ వస్తుంది.
నేను ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాక్టీస్ చేయించేసి నేషనల్ ఛాంపియన్షిప్ చేస్తాను. వరల్డ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినాడు, ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో మీరు అచీవ్మెంట్ అవుతారని చెప్తాను నేను. ఆ లెవెల్ చేస్తాను. ఎన్ని వేల కిక్కులు చేయాలి, రోజుకి 4000 కిక్కులు అయినా చేయిస్తాను మినిమం ఒక ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి వెళ్ళాలంటే ఆ ప్రిపరేషన్కి. సో అలాగా వీళ్ళు కూడా ఇక నేను గెస్ట్ పోతున్న వాళ్ళు ఎంత స్పీడ్ ఉంటుందంటే అసలు అన్ఇమాజినబుల్. అది మన పిల్లల రావాలి, వచ్చింది. ఇప్పుడు నాకైతే నేనైతే నా శిశువులో ఉన్న స్టూడెంట్స్ అందరికీ చెప్తాను, మీరు చూడండి మీ ఇంటర్నేషనల్ లెవెల్ వాళ్ళ స్పీడ్ ఎందుకు పెరిగింది, నీకెందుకు పెరగలేదు అన్నట్టు ఓన్లీ రీజన్ ప్రాక్టీస్ చేయలేదు. మార్క్స్ ఎక్కువ అయినాయి, వీళ్ళకి తక్కువ వచ్చిందంటే నువ్వు చదవలేదు సరిగా, అంతే సింపుల్. అది మనదే దాంట్లోనే తప్పు ఉంటుంది, అని ఇంకెక్కడ తప్పు ఉన్నది. అక్కడ పాఠశాలటీ ఈ పాఠశాల అది డిఫరెంట్ టెరిటరీ. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏ లెవెల్లో చేయలేకపోతున్నావో నువ్వు అది ఫస్ట్ ఐడెంటిఫై చేయి. నేను అందుకో ఇంటర్నేషనల్ తీసుకెళ్ళాలని ఇంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి రియలైజ్ చేయించారు. ఛాంపియన్ అయ్యారంటే బికాజ్ దే సీన్ ఇట్ అదర్. నాకు ప్రౌడ్ ఏంటంటే అక్కడ కంట్రీలో నేను అవార్డు ఇచ్చాను, అక్కడ గెస్ట్కి పోయాను. అది నాకు ఒక లెవెల్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. ఇండియాలో పిలిచుడు డిఫరెంట్, ఇక్కడ నుంచి వాళ్ళు ఫ్లైట్ టికెట్ ఇచ్చి వాళ్ళు స్టార్ హోటల్ ఇచ్చి ఒక రెడ్ కార్పెట్ లో మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ అసలు. ఎస్, మార్షల్ ఆర్ట్స్. సో మీకు ఎవరు సార్ మాస్టర్ మార్షల్ ఆర్ట్స్ లో? మంజునాథ్ తివారీ అని ఫస్ట్ ఇంట్రొడక్షన్లో ఈ తైకొండలో ఉన్నప్పుడు ఆయన నాకు తైకొండో అది ఇచ్చాడు. సో హీఈస్ డిఫరెంట్ ట్రెడిషన్లో నేను కరాటేలో చేసినప్పుడు శ్రీనివాస్ అని ఉండే తమిళను, ఆయన కరాటే చేశాను నేను 70s. ఓకే. సో ఫిట్నెస్కి సంబంధించి మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఆ టిప్స్? ఏవైతే నేను ఈ రీసెర్చ్ పేపర్స్లో ఇవి అయితే ఇంటర్నేషనల్ ఈ ఒలింపిక్ కమిటీలో రీసెర్చ్ అయినాయి ఒక్కొక్క స్పోర్ట్స్ గురించి, ఏ స్పెసిఫిక్ ఎక్సర్సైజ్లో బాగా స్టడీ చేశాను. బ్రిటిష్ లైబ్రరీ మొత్తం చదివినొచ్చు నేను ఆ ఫిట్నెస్ గురించి, మొత్తం టోటల్ లైబ్రరీ అంతా చదివినొచ్చు. దాంట్లో ఏ సీక్రెట్స్ ఉన్నాయి, ఏ రీసెర్చ్ అవుతాయి, ఇవన్నిటికీ ఏ స్పీడ్ పెరగాలంటే ఏజ్ అయినా కూడా స్పీడ్ పెరగాలి, స్ట్రెంత్ కావాలి, బోన్ స్ట్రెంత్ కావాలి, లిగమెంట్ స్ట్రెంత్ కావాలి, మజిల్ స్ట్రెంత్ కావాలి, మైండ్ చాలా పవర్ఫుల్ కావాలి. ఇవన్నీ నేను హిప్నోటిజం నేర్చుకున్నా, ట్రాన్స్జెండర్ మెడిటేషన్ నేర్చుకున్నా, డైలీ సబ్జెక్ట్ ఒకటి 20 వెరైటీస్ ఆఫ్ మెడిటేషన్ నేర్చుకున్నాను నేను. అన్ని టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్, ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, చైనీస్, జపనీస్, కొరియన్స్, ఆల్ ఏదైతే ఉన్నో ప్రాణిక్ హీలింగ్ అను, మీరు సో మెనీ థింగ్స్ చీగోంగ్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ నేర్చుకున్న తర్వాత నేను ఎందుకు మనము ఇది యూటిలైజ్ చేయలేము అని, అప్పుడు దాని తర్వాతనే కదా నేను ఇవన్నీ గిన్నిస్ ఇవన్నీ స్టెప్ వేసాను. ఆ కాన్ఫిడెంట్ వచ్చింది. మీకు క్లీన్ అయిపోయిన తర్వాత ఆ డల్నెస్ అనేది వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఈజీనే. సో ఎప్పుడు నిత్య విద్యార్థి మీరు, చక్కగా కొత్త వాటి గురించి తెలుసుకుంటూ నేర్చుకుంటూ అందరికీ చెప్తూ ఉన్నారు. సో అదర్ దాన్ దట్ మీరు 26 పుస్తకాలు రాశారు. అసలు టైం ఎక్కడ దొరికింది? వేస్ట్ అయితే నేను ఎక్కడ చేయలేదు. ఒక 1 hour దొరికినా కూడా ఆలోచిస్తుంటా. ఏదైనా బుక్ చదివినా కూడా ఆలోచిస్తారు, ఈ మైండ్ రాసిన మైండ్ ఎలా ఉండే, ఎందుకు రాశాడు ఈయన, ఏ టాలెంట్ ఐడెంటిఫై చేయబోతున్నాడు, జనానికి ఏం చెప్పబోతున్నాడు, అది స్టడీ చేస్తాను నేను. అది ఏదో రాసిండని స్టడీ చేయను నేను, ఎలా రాశాడు, ఎందుకు రాశాడు ఆయన, ఆ పాయింట్ పైన తీసేసిన తర్వాత ఎందుకు ఏం చెప్పగలుగుతున్నాడు ఆయన, యాజ్ ఎంటర్టైన్ చేస్తున్నాడు ఆ బుక్, లేకపోతే మనిషిని మోటివేట్ చేసి ఓకే చదివిన తర్వాత వాడు ఎక్సర్సైజ్కి దిగుతాడా, అలాగా నేను చూశాను అనమాట. అది నాకు చాలా ఇంప్రెస్ అయింది. ఎప్పటి నుంచో ఉంది నాకు కళ, ఓ బుక్లో నాది ఒక 1 book రాయాలని. కాలేజీ నుంచే ఒక బుక్ రాస్తే నా బుక్ ఎవరో చదువుతుంటే ఎంత ఆనందం ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఆ నాలెడ్జ్ పెంచాలి మనము. హౌ టు రైట్ ఎ బుక్ అనేసి అమెరికాకి బుక్ తెప్పించాను, హౌ టు రైట్ ఎ బుక్ అని. అది చదివాను, ఎలా రాస్తారు, పారాగ్రాఫ్ ఎట్లా చేయాలి, ఒకరికి ఏం దానిపైన రాస్తున్నావో అది ఎక్స్ట్రాడినరీ లెవెల్ ఉండాలి, అంటే సింపుల్గా ఉండొద్దు. ఇప్పుడు మార్షల్ యోగా అని పెట్టాను, మార్షల్ ఆర్ట్స్ యోగా 2 కలిపి ఒకటి మార్షల్ యోగా బుక్ రాశాను. మార్షల్ యోగాను కొత్తగా నేను డిస్కవర్ చేశాను. ఈ యోగా చేసిన అన్ని స్లో ఉంటాయి కదా, ఇది కొంచెం స్పీడ్ ఉంటుంది. ఈ మూమెంట్స్ అన్ని ఏది చేసినా యోగా సంబంధించిన మూమెంట్స్లో కొంచెం స్పీడ్ ఉంటుంది. దీంట్లో మార్షల్ యోగాని క్రియేట్ చేసి ఒక బుక్ రాశాను దానిపైన. దాంట్లో ఏంటి ఇచ్చానంటే ఎలాగ మనం స్ట్రెంత్ చేయొచ్చు, మొత్తం అంతా సైన్సే, న్యూ సైన్స్ అంతా ఇంప్లిమెంట్ చేశాను. ఆ బియాండ్ ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఈ డెవలప్మెంట్ అవుతుంది, ఒక చిన్న ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే ఆర్గన్ ఇట్లా స్ట్రెంత్ అవుతుంది. అలా ఇప్పుడు మనము బెండ్ చేసేదాన్ని చేస్తేనే కిడ్నీ ఎక్సర్సైజ్ అవుతుంది,
పైన ఇప్పుడు ఏదైనా చేసిన పైన చేస్తే చెస్ట్ ఎక్స్పాన్స్ కాగానే లంగ్స్ ఎక్సర్సైజ్. సో ఇవన్నిటికీ మనకు బయటి పార్ట్ ఎక్స్పాన్షన్ అయిపోయింది అనుకోండి, సో లోపల ఎంత కండిషన్ అవుతుందండి ఆ లెవెల్గా కండిషన్ నేను ఎక్సర్సైజ్లు అన్ని ఈ బుక్స్ ద్వారా ఫిజికల్గా నేను నేర్చుకున్న కొన్ని సైన్సెస్ అన్నీ ఈ సీక్రెట్స్, ఈ చీ పవర్, ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అన్ని కంట్రీలలో ఆల్మోస్ట్ 103 కంట్రీలను పోయిండొచ్చు నేను. అన్ని కంట్రీలు ఏం సీక్రెట్స్ ఉన్నాయి, ఎందుకు వెళ్ళొద్దు మనం, ఈ పేరెంట్స్ బ్రదర్స్ అందరూ సపోర్ట్ చేసినప్పుడు ఎందుకు వెళ్ళొద్దు, మనం ఫుల్లీ డివోట్ అయ్యి మనం అంతా నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత బుక్ రాసేటప్పుడు ఈ అచీవ్మెంట్ అయింది ఒకటి, ఆ బుక్ రాసుడు ఒకటి, ఈ రెండు డిఫరెంట్ అనమాట. బుక్ రాసుడు ఎప్పుడు మనం అచీవ్మెంట్ అయినాక రాయాలి, అచీవ్మెంట్ లేకుండా రాసుడు అంటే ఒక నావల్ రాసినట్టు ఉంటుంది, అది ఎవరైనా రాయొచ్చు. అచీవ్మెంట్ అయిన తర్వాత మ్యాన్ హూ అచీవ్డ్ ఇట్ రాసాడు. ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ అయిందంటే ఆయన పొలిటికల్ గురించి రాశారనుకోండి, ఒక ట్రూత్ఫుల్ ఉంటుంది. మీరు మనము గ్రాడ్యుయేటే కాదు, గ్రాడ్యుయేట్ బుక్ రాస్తానని ఎలా ఉంటుంది చెప్పండి? స్విమ్మింగే రాదు నాకు, స్విమ్మింగ్ నేర్పిపోతే ఎట్లా ఉంటుంది? కుదరదు అని అంటారు. సాటిస్ఫై నేను అచీవ్మెంట్ అయిన తర్వాతనే బుక్ స్టార్ట్ చేశాను, ఒక రికార్డ్ అయిన తర్వాత. గ్రేట్ సార్ అసలు. అంటే మీరు ఎప్పుడు ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఫ్రమ్ రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఆలోచిస్తారంటే, సాధారణంగా రైటర్ ఏం చెప్పాడు అన్నదాన్ని మనం చూస్తాం కానీ రైటర్ ఏం ఆలోచిస్తున్నారు రాశాడు, ఇది దేనికి ఏం తెలియజేస్తున్నాడు, అది ఇంపార్టెంట్ నాకు. వెరీ నైస్ అసలు. సో ఈ 26 పుస్తకాలు వాటి గురించి చెప్పండి, ఏమేం పుస్తకాలు? డైనమిక్ పవర్ ఆఫ్ మైండ్ చాలా నాకు చిన్నప్పటి నుంచి మెడిటేషన్ అంటే ఇంట్రెస్ట్. నేను ఆల్మోస్ట్ స్కూల్లో ఉన్నప్పటి నుంచే ఆల్మోస్ట్ 40 years ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ మా ఫ్రెండ్ ఒకటి జాయిన్ చేశాడు. దాంట్లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, ఈ మెడిటేషన్స్ 18 types ఆఫ్ మెడిటేషన్స్, అదే మంత్రాస్ అన్నీ నేర్చుకొని దాంట్లో అడ్వాన్స్ సిద్ధి మెడిటేషన్ కూడా నేర్చుకున్నాను. దాని తర్వాత ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ చైనీస్, జపనీస్, కొరియా అక్కడికి వెళ్ళి కంట్రీలు వెళ్ళి అరే ఇవి కూడా ఉన్నాయి కదా సార్, ఇవి ఎందుకు చేయలేదు, ఇది అన్నిటికీ యూనిక్ డెవలప్మెంట్ కనిపించింది నాకు. సరే బుక్కే రాయొచ్చు మనం అనేసి. మైండ్ గురించి మెమరీ అంటే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మీరు ఏదైనా లెసన్ చెప్పండి, మీరు మధ్యలో ఏ క్వశ్చన్ అడిగినా నేను చెప్పగలుగుతాను. అరే బాగుందిగా సరే అనేసి మనం పిల్లలు తీసేసి అబ్బాయికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇప్పిద్దాం మెమరీలో. నేను చేశాను, బాబు నువ్వు ఈ మెడిటేషన్ చేయి అని చెప్పేసి అబ్బాయిని ట్రైన్ చేసిన తర్వాత ఆ మెమరీలో నేను గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇప్పించాను స్టూడెంట్కి. హీ ఈజ్ ఓన్లీ జస్ట్ 10th class, అంతే. 10th class అబ్బాయికి నేను ట్రైన్ చేసి అబ్బాయిని. సో అది ప్రూఫ్ దట్ నేను డైనమిక్ పవర్ ఆఫ్ మైండ్ బుక్ రాసినంటే దట్ ఈస్ అ ప్రూఫ్ దట్ ఐ షుడ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్. సో అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఫిట్నెస్ అంటే ఏజ్లో కొంతమంది ఏంటంటే ఒక 40 years తర్వాత జంప్ చేయలేడు, ఇది చేయలేడు, అవన్నీ ఉన్నాయి కదా. అరే మనం కూడా ఫిట్నెస్ చేద్దాం, ఫిట్నెస్లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చేశాను అలాగా. సో మీ ఇంకా డిఫరెంట్ పుస్తకాల గురించి? సో విమెన్ గురించి ఎన్నో స్ట్రెస్లు, ప్రాబ్లమ్స్, ఇంట్లో వర్క్లు, జాబ్ వర్క్లు, ఇది వాళ్ళ ఫిజియోలాజికల్ చేంజెస్, ఆల్ దోస్ థింగ్స్ అని ఒక బుక్కే రాయాలనేసి రాశాను. సో సీక్రెట్స్ ఆఫ్ లాంగిటివిటీ అని కూడా మీరు రాశారు కదా? సీక్రెట్ ఆఫ్ లాంగిటివిటీ అంటే ఏంటి సార్ అందులో? సీక్రెట్ ఆఫ్ లాంగిటివిటీ అంటే మనిషి 100 నుంచి 200 బతకొచ్చు అనమాట. 100 సంవత్సరాలు బతకాలంటే నా దగ్గర అవసరం లేదు. మీరు 100 అబోవ్ బతకాలంటే 100 నుంచి 200 అంటే నా దగ్గరకు వస్తే నేను కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాను. రోజుకి 1 hour ఎక్సర్సైజ్ మీరు అది చేసుకుంటే సరిపోయి మీరు 200 సంవత్సరాలు బతుకుతారు. 200 అంటే 110, 115, 120, 130 అది గిఫ్ట్, అది మీకు నేను. సో అది అదా సీక్రెట్ ఆఫ్ లాంగిటివిటీ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 పెట్టాను కూడా దాంట్లో. అదే అంటున్నా, మీవి 3 volumes ఉన్నాయి సీక్రెట్స్ ఆఫ్ లాంగిటివిటీ అనేవి. అవన్నీ డిఫరెంట్ ట్రెడిషన్, అన్ని 10,000 సంవత్సరాల నాలెడ్జ్, ఇది ఇప్పటిది కాదు ఇదంతా. సో ఇవి కాకుండా ద డైనమిక్ పవర్ ఆఫ్ మైండ్ అని కూడా ఒక అద్భుతమైన పుస్తకం అదే దాని మెమరీ గురించి చెప్పాను కదా. ఇప్పుడు ఆ మెమరీ ప్రూవ్ చేశాను. ఎనీబడి ఎవరికైనా మెమరీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా నేను కొన్ని ఎక్సర్సైజ్ చెప్పేస్తాను. వాళ్ళకి వరల్డ్ రికార్డే కాదు, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇప్పిస్తా. మళ్ళీ వాళ్ళని చదువులో ఎంత క్లెవర్ చేస్తారంటే అసలు సర్ప్రైజ్ అయిపోతారు. ఈజీ అంటే ఏంటంటే తెలియక కళ్ళు మూసుకొని రోడ్డు మీద పోయినట్టు ఉంటుంది. కళ్ళు తెరిచి చూడండి మొత్తం ప్రపంచం కనబడుతుంది ఈజీగా. అరే ఇంత ఈజీగా అంటే ఓన్లీ జస్ట్ కళ్ళు తెరుస్తూనే చాలు, రెప్ప ఓపెన్ చేస్తే సరిపోతే మీకు ప్రపంచం క్లియర్ కనబడుతుంది ఏంటి అని. సో అదొక్కటి ఓపెన్ చేసి తెలియకనే ఇదంతా కళ్ళు మూసుకొని ప్రపంచం చూస్తారు, ఇదా అని కూడా చూస్తున్నారు. ఇది మెమరీలో అంతే అనమాట. మెమరీ ఏంటంటే మనం కండిషన్ చేయాలి, యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్. ద సీక్రెట్స్ ఆఫ్ 30 minutes ఫిట్నెస్ కూడా ఒక పుస్తకం రాశారు. అంటే 30 minutes లో ఫిట్నెస్ ఎలా పొందొచ్చు అని. అందులో ఏమేమి అంశాలు ప్రస్తావించారు సార్? దాంట్లో అంటే 30 minutes వాళ్ళకు ఉన్న టైము 30 minutes అని చేస్తే మొత్తం ఓవరాల్ టాప్ టు బాటమ్ అన్ని లిగమెంట్స్, సర్క్యులేషన్ సిస్టము,
బ్రౌన్, మజిల్, ఆర్గన్స్, ఇవి మైండ్ అన్నిటికీ సంబంధించిన యూనిక్ ఎక్సర్సైజులు కొన్ని వెరైటీస్ ఆఫ్ ఒక 50 వెరైటీస్ ఆఫ్ ఎక్సర్సైజులు ఉన్నాయి దాంట్లో. ఆ 50 వెరైటీ ఆఫ్ ఎక్సర్సైజులు మీ 30 మినిట్స్లో వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. ఏది ఎంతసేపు చేయాలి, ఎంత రెస్ట్ తీసుకోవాలి దాంట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను దాంట్లో. అది టైము 30 మినిట్స్ అన్న మనుషులకు దొరుకుతో లేదో అనుకొని మళ్ళీ దాని తర్వాత దాన్ని తక్కువ చేసి ఇంకా వేరే బుక్లు రాశాను. బాగుంది. అసలు నిరంతరం అయితే మార్షల్ ఆర్ట్స్ మీరు రికార్డ్స్ని బ్రేక్ చేయడానికి, మీ రికార్డ్స్ని మీరే బ్రేక్ చేయడానికి ట్రై చేయడము, సో స్టూడెంట్స్ని ఛాంపియన్స్గా తయారు చేయడము, సో ఖాళీ దొరికినప్పుడల్లా పుస్తకాలు రాయటము, సో అదర్ దాన్ దట్ మీ ప్రొఫెషన్, సో మీరు ఒక బిల్డర్గా రాణిస్తున్నారు, ఫ్యామిలీ బిజినెస్ కన్స్ట్రక్షన్ ఉన్నది, కన్స్ట్రక్షన్ బిజినెస్లో రాణిస్తున్నారు. సో వీటన్నిటికీ మీరు ఈ టైం మేనేజ్మెంట్ని ఎలా చేస్తున్నారు? అందులో ఉన్న సీక్రెట్ టైం అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ మార్నింగ్, మళ్ళీ మెడిటేషన్స్, మళ్ళీ దాని తర్వాత బిజినెస్, మళ్ళీ మధ్యలో గ్యాప్ దొరికింది ఎక్కడ దొరికినా ఏ ట్రావెలింగ్ ఉన్నా నేను డ్రైవ్ చేయలేదు అనుకుంటే నేను బుక్ చదువుకుంటాను కూడా. ఒక ట్రావెలింగ్ అని ఒక చిన్న ఫంక్షన్స్ పోయినా కూడా ఆ బుక్ పట్టుకొని పోతే ఏంటి నేను పట్టుకొని వస్తారు బుక్ అనేసి. ఆ ట్రావెలింగ్ 1 అవర్ ఉన్నాయి. ఈరోజు ఎలా ఉందంటే ఏదైనా ఫంక్షన్ హాల్ అన్నీ దూరం దూరం ఉంటాయి కదా, ఒక ట్రావెలింగ్ ఉంటుంది. డ్రైవ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళంటే నేను ఏం చేస్తా ఆ బుక్ పట్టుకుంటా. సో ఎక్కడ వేస్ట్ చేయను. ఏ ట్రావెలింగ్లో ఫ్లైట్లో చూసుకోండి, మీరు ట్రైన్లో చూసుకోండి, ఎక్కడ ట్రావెలింగ్లో కూడా నేను బుక్స్ చదువుతుంటారు, రాస్తుంటా. ఏదో బుక్ ఉంటుంది, ప్యాడ్ ఉంటుంది, పెన్ ఉంటుంది, చదివే ఏం బుక్ ఉంటే యూనిక్ బుక్స్ ఏమైనా ఉంటే తీసుకొని ప్రతి ఒక్కటి ఎగ్జిబిషన్స్లో నేను యూనిక్ బుక్లు తీసుకుంటా. బయోగ్రఫీ స్పెసిఫిక్గా బాగా నాకు ఇంప్రెస్ ఏంటంటే వీళ్ళు ఎంత కష్టపడరు, ఎందుకు మన జనం ఎందుకు అర్థం చేయలేకపోతున్నారు. అందుకని దేవుడు అనేది అలాగనే వాళ్ళకే ఆ టాప్ లెవెల్ ఇచ్చారు. ఇప్పటి వరకు వాళ్ళని ఎప్పుడో ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని, థామస్ ఎడిసన్ అని ఆ బల్బ్ తయారు చేసి కరెంటుది ఇప్పుడు ఎవరికి ఎందుకు జ్ఞాపకం పెట్టుకుంటున్నాం అంటే ఆ విద్యతో ఈరోజు మనము చీకట్లో కూడా మనము చూడగలుగుతున్నాము ఆ లైట్తో. సో ఆయన బయోగ్రఫీ ఏంటంటే ఫెయిల్యూర్ మ్యాన్, యూ వాజ్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద స్కూల్, ఈజ్ డల్లెస్ట్ క్యాండిడేట్ అనేసి అలాగా. సో ఇది ఇంప్రెస్ అయిపోతారు నాకు. నేను చదివిన తర్వాత యూ ఫీల్ లైక్ క్రయింగ్. మనం ఎందుకు కాము అన్ని ఉన్నాక, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు పేరెంట్స్ ఎంత హార్ట్ఫుల్ గాడ్స్ అనుకో చిల్డ్రన్కి అయితే, ఎన్ని రకాలుగా మదర్స్ అయితే టోటలీ సాక్రిఫైస్ చిల్డ్రన్కి. ఇంకేముంది వాళ్ళ లైఫ్, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పిల్లలకనే ఉండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్ పంపించడం వరకు బాబా అంతా వాళ్ళని సాక్రిఫైస్ చేసినా కూడా పిల్లలు ఎక్కడెక్కడో తిరిగి ఏమేమో అయిపోతున్నారు. అదే బాధ ఉండి మనం అన్నట్టు ఒక ఎగ్జాంపుల్ అని కావాలి కదా అనేసి మనం ఒక ఇంప్రెస్ కావాలి, మనం ఒక పేరు తెచ్చుకోవాలి, మనం ఒక ఐడెంటిఫైగా ఉంటాము, ఒక ఎగ్జాంపుల్గా ఉంటాం అనేసి అదొక ఆలోచన. ఓకే సార్, మీరు చాలా రకాల ధ్యాన పద్ధతులను కూడా నేర్చుకున్నారు. సో కానీ వీటన్నిటిలోకెల్లా మీరు పత్రిజీ ధ్యానానికి బాగా ఆకర్షితులయ్యారు. పిఎంసి ఇస్ ఎక్స్ట్రాడినరీ అండి. అసలు అది పెట్టుకొని ఖాళీ ఆ పిరమిడ్ పెట్టుకొని ఖాళీ కూర్చున్నోడు సరిపోయా, అంత బెనిఫిట్స్ అది. సో పత్రిజీ గారితో మీ పరిచయం, అనుబంధం ఎలా అర్థం చేసుకున్నాను. నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు లాస్ట్ టైం 2 years బ్యాక్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు జయంత్ రెడ్డి ఏమేమి అడుగుతాడో నేనేమి చెప్తాడో నేను అన్ని నాలుగు పర్టికులర్ కూర్చున్నాడు పాపం. సచ్ ఇంటర్వ్యూ ఇంప్రెస్ అవుతాడు ఆయన ఒక ఈ యంగ్ మ్యాన్ ఇన్ని టాలెంట్ ఉన్నది అని చాలా అంటే చాలా చాలా ప్రేమగా ఉంటాడు నాతో, చాలా అంటే చాలా సో ఐ రియలీ అప్రిషియేట్. నేను కూడా బాగా అప్రిషియేట్ చేస్తున్నా. నేను ఒక అడ్వైజ్ ఇచ్చాను, పత్రి గారు ఇది మొత్తం టోటల్ వరల్డ్ అంతా స్ప్రెడ్ చేస్తున్నా మీ బిల్డ్ నుంచే నేను ఛానల్ త్రూ నన్ను నేర్పిస్తా అది ఇదని అన్నాను. ఇంకా ఫేమస్ అయిపోవాలి, అమెరికాలో ఒక బ్రాంచ్ కావాలి, లండన్ బ్రాంచ్ కావాలి, కొరియాలో కావాలని కూడా చెప్పాను నేను. అంత మంచి ఇంటరాక్షన్ అని చెప్పాను. ఇక్కడ ఈ నాలెడ్జ్ వాళ్ళకు కూడా కావాలండి. వాళ్ళంతా డ్రగ్స్లో ఉన్నారు, సిగరెట్లు, వాళ్ళ అంతా ఏంటి ఎకానమీ అంతా డ్రగ్స్, ఈ సిగరెట్ లిక్కర్ మీదనే వాళ్ళ కంట్రీ నడుస్తుంది. అవి వీళ్ళందరికీ మనం ఈ నాలెడ్జ్ నేర్పిస్తే అట్లీస్ట్ కొంత తక్కువ అవుతుంది కదా. డిసీజ్ 70-80 years అని మంచి బతకాలి. జగన్ 70-75 అంతే, అమెరికా అవుట్, యువర్ అవుట్. ఇవన్నీ ధ్యానం నేర్చి కొంచెం అట్లీస్ట్ మంచిగా ఉండగలుగుతారు కదా అని నేను చెప్పేవారు. ఆయన కూడా ఇంటరాక్ట్ జయంత్ ఐఎమ్ డూయింగ్ వండర్ఫుల్. బాగా ఆయన పుణ్యంతో చాలా వేల లక్షల మంది బాగుపడ్డారు. ఇంకేం కావాలి మనకు కావాల్సింది, అదే ఇంపార్టెంట్. పత్రి సార్ ట్రావెల్ చేశారా అండి? ట్రావెలే చేయలేదని ఇక ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వచ్చినప్పుడు కలుస్తున్నాను, ఈ బిల్డింగ్ కలుస్తాను.
ఇంటికి వచ్చారు ఒకసారి ఇదే ఇంటరాక్షన్ ఎప్పుడున్నా దాని గురించే ఈ ప్రమోషన్ గురించే నేను ఎలా తీసుకెళ్ళొచ్చు అనేసి డిస్కస్ చేస్తుంటాను. పత్రి సార్లో మీకు బాగా నచ్చిన క్వాలిటీ? ఏ మీటింగ్ అయినా సరే ఒక ఫోరం పెట్టేస్తాడు ఆ రోజు, మెడిటేషను ఇంకేదన్నా అది చాలా అంటే చాలా అంటే మనం జనరలీ ఆ పర్టికులర్ స్పెసిఫిక్ టైంలోనే చేయాలి, ఆ మార్నింగ్ చేయాలని కాకుండా మీటింగ్ అయిన తర్వాత అందరూ నౌ స్టార్ట్ విల్ డూ ఇట్ మెడిటేషన్ అని అలాగా అది కావాలి మనిషి దగ్గర ప్రతి ఒక్కరికి రావాలి. ఇప్పుడు యూఆర్ మెడిటేటర్, వై డోంట్ ఇఫ్ యూఆర్ కాల్ ఫర్ ఏ బ్రేక్ఫాస్ట్ అయినా కూడా ఓకే, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాతనో బిఫోర్ ఏదో ఒకటి ఆ ధ్యానం అది ఆ ఇంటెన్షన్స్ ఉండాలి, మంచి బాగుపడాలి, అది చాలా ఉంది నాకు. ఓకే, మీరు ఇన్ని రికార్డ్స్ని సంపాదించారు, ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించారు, మీ ఫ్యామిలీ సపోర్ట్ గురించి చెప్పండి. నేను చెప్పాను కదా, బ్రదర్స్ అండ్ మై ఫాదర్ మదర్ దే ఎంకరేజ్ లాట్. దే వాంట్ మీ టు బికమ్ ఏ హైయెస్ట్. వెన్ ఐ వాజ్ ఏ స్కూల్ డల్లెస్ట్ స్టూడెంట్ ఉండే నేను, డల్లెస్ట్ స్టూడెంట్. సో అది పేరెంట్సే దే పుష్ మీ. లేటర్ బ్రదర్స్ దే కమ్ అప్ ఈ షుడ్ బికమ్ ఈజ్ వీక్ ఉన్నాడు, స్ట్రాంగ్ చేయాలనేసి. దెన్ ఐ వాజ్ ద మ్యాన్ హూ ఇస్ కమ్ అప్. ఒక్కొక్క స్టెప్ వేసుకుంటే అప్పటికి వీళ్ళంతా సపోర్ట్ చేశారు. దే పుట్ మీ అన్న ప్లాట్ఫామ్లో. ఇక ఆ ప్లాట్ఫామ్ అయిన తర్వాత నేను ఇంకా చూడలేదు ఇక ఒక రికార్డ్ వరకు వాళ్ళు. దాని తర్వాత 1, 2 ఇక నంబర్లు కౌంట్ చూస్తున్న వాళ్ళు అంతే. సో అలాగే చేసుకుంటా మార్షల్ ఆర్ట్స్ అంటే గేస్ట్ ఉండే. మార్షల్ ఆర్ట్స్ చేద్దురా రౌడీ తయారవుతావు, ఈ స్టడీస్లో కూడా నువ్వు ఇంకా స్కూల్లో ఉన్నావు, ఇంకా నువ్వు డల్ అయిపోతావు, ఈ మార్షల్ ఆర్ట్స్ చేస్తే రౌడీ తయారవుతావు అని అన్నవారు. సో సీక్రెట్గా నేను కొన్ని చేశాను తెలియకుండా. ఎప్పుడైతే ఆ దూరదర్శన్ అప్పుడు ఒకటే 1 hour 2 hours వస్తుండే రోజుకి అంతే. ఆ దూరదర్శన్ నా ప్రోగ్రామ్ వచ్చింది, చూసిన తర్వాత మావాడు మనోళ్ళలో కనబడుతుండేంటి. దాని తర్వాత అప్పుడు దొరికాను నేను. సో అయితే ఫస్ట్ సీక్రెట్గానే మీరు పార్టిసిపేట్ చేశారు? అవునవును, పార్టిసిపేట్ చేశాను. దాని తర్వాత అప్పుడు దూరదర్శన్ వాళ్ళని పిలిచారు, వాళ్ళు ప్రోగ్రామ్కి రికార్డ్ చేశారు. సో ఈరోజు విజేతగా నిలిచారు, ఎంతో ఘనమైన విజయాన్ని సాధించారు, ఇంకెంతో మంది కూడా స్ఫూర్తిగా నిలిచారు. ఇట్స్ వెరీ నైస్. సో ఇప్పుడు కమింగ్ జనరేషన్స్ కూడా ఏదైనా సాధించాలి అని అంటే కీ పాయింట్ ఏంటంటారు? వాళ్ళంటే ఎక్కడ ఫోకస్ చేయాలి? దే షుడ్ హ్యావ్ ఎ ఎయిమ్. వాట్ ఇప్పుడు ఇదని మార్షల్ ఆర్ట్ చేసినా, ఒక స్విమ్మింగ్ స్పోర్ట్స్ తీసుకున్నా, మీరు ఫుట్బాల్ తీసుకున్నా, టెన్నిస్ తీసుకున్నా, ఏది తీసుకున్నా ఒక లైన్ ఆఫ్ అచీవ్మెంట్ ఉండాలి, సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అని ఉండాలి. ఆ రిసోర్సెస్ ఏంటంటే వీళ్ళకు ఏం లేకపోతే ఏదో నేను వెళ్తున్నా, ఏదో ఫిట్నెస్ జరుగుతుంది, చదువుతున్నా కదా అన్నట్టు కాకుండా ఆ లెవెల్లో ఎదగాలి వాళ్ళు. ఒక డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ లాగా పోతేనే వెళ్ళాలి. వాళ్ళకు ఒక ఏం పెట్టుకుంటే వాళ్ళు వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్ళాలని అని మీరు ఏం పెట్టుకుంటారు కదా, బండి స్టార్ట్ చేయగానే బండి వెళ్తుంది, అది కారు వెళ్తుంది, వెళ్ళదు కదా. గారికి మనమే కానీ ఎక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఎక్కడ పోవాలంటే అక్కడ పోతారు, డ్రైవర్కి ఏం చెప్పాలని అలాగా మన దానికి చెప్పాలి వాళ్ళు. యూ హ్యావ్ టు ఐడెంటిఫై, ఎస్ ఇంటర్నేషనల్ వరకు వెళ్ళాలి. ఇంటర్నేషనల్ వరకు అంటే దానికి టైం ఎంత కేటాయించాలి, కానీ చదువుకి ఎంత, దీనికి ఎంత, అలాగా డివైడ్ చేసుకుంటే. ఈ చెత్త, ఈ మొబైళ్ళు, ఈ అఫ్కోర్స్ సినిమాలు అంటే ఒక వీక్లీ ఒకసారి చూడండి, కంటిన్యూస్ రోజు 2 సినిమాలు చూసుడు, ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ చేయడం. సో ఇవన్నీ వేస్ట్ థింగ్ అన్నీ కొంచెం పక్క పెట్టేస్తే వాళ్ళు డెఫినెట్లీ వన్ కెన్ అచీవ్ ఆల్. ప్రతి ఒక్కరి దగ్గర స్పార్క్ ఉందండి. నేను చెప్తున్నా కదా, టాప్ పీపుల్ వరల్డ్లో ఎవరిని తీసుకోండి, నేమ్ ఇట్ 1%. 1000 మెంబర్స్ చెప్తాను, 1000 మెంబర్ ఒక నేమ్ ఇవ్వండి, వాళ్ళు ఎలాగుండాలి బ్యాక్గ్రౌండ్ చూస్తే జీరో, స్టడీస్లో జీరో, డల్లెస్ట్, వీకెస్ట్, అండ్ దే బికమ్ టాప్ పోస్ట్ ఇన్ ద వరల్డ్. ఈరోజు మనం చెప్పుకుంటా వాళ్ళ బుక్స్, వాళ్ళ గురించి, వాళ్ళ స్పీచెస్ ఎంత టాప్ లెవెల్ ఉన్నాయంటే అసలు చెప్పలేము. సో మనం కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఉంది, కానీ వాళ్ళకి మోటివేట్ చేసిన పేరెంట్స్ కావాలి, ఒక టీచర్ కావాలి, వాళ్ళకు ఒక ఎయిమ్గా వాళ్ళకు ఒక నిలిచిపోవాలి. వాళ్ళు ఏం ఇది పెట్టుకోవాలి, నాన్న ఇప్పటివరకు చేస్తావు నాన్న ఈ స్పోర్టు, నాన్న నేను ఒలింపిక్స్ వరకు వెళ్తాను. ఒలింపిక్ వాళ్ళ ట్రైనింగ్ అని అంటే ఒక లెవెల్ ఒక లెవెల్ ఒక డిగ్రీ చదవాలనుకుంటే ఇక్కడ స్కూల్ నుంచి రావాలి వాళ్ళకి. అలాగా ఆ ప్రోగ్రామ్స్ ఉండాలి, అప్పుడే వాడు చేయగలుగుతాడు. లేకపోతే ఏదో చదువుతున్నా, ఏదో జరుగుతుంది అంటే కష్టం. ఇక్కడ డైవర్ట్ అయిపోతారు వాళ్ళు. డైవర్ట్ అంటే ఈ నెగిటివ్కి పోయినాం అనుకోండి, ఎవరు ఆపలేరు. మనకు తెలియదు, పేరెంట్స్కే తెలియదు ఏం చేస్తున్నాడు వాడు. సో వానికి ఏముంది అనుకోండి, ఈ స్పోర్ట్స్ అయినా సరే, ఈ చదువు అయినా సరే, వాడు ఇటువంటి దాంట్లో రాడు. ఇవన్నీ ఈ ఎంజాయ్మెంట్స్ అన్నా టెంపరీ థింగ్సే, దానికి మొత్తం 90% అట్రాక్ట్ అయిపోతున్నారు.
ఓకే. సో అది కొంచెము మనము ఒక ఏం పెడితే ఈ స్పోర్ట్స్లో ఈ ఎడ్యుకేషన్లో వాడు దారిలో ఉంటాడు. ఇది కష్టం. సో అమెరికన్ ప్రెసిడెంట్ తరఫు నుంచి కూడా మీరు ప్రశంసలు పొందినప్పుడు మీ స్పందన ఆ సందర్భంలో ఎలా ఉండింది? ఐ వాజ్ రియలీ ఐ కుడ్ నాట్ స్లీప్. నాకు రాశాడా లెటర్, నేను రాశాను జస్ట్ ఒక 20 పేజెస్ రాశాను లెటర్. ఏంటంటే నేను ఐఎమ్ నాట్ పెయిడ్ ఎనీ సాలరీ, ఐఎమ్ జస్ట్ వాలంటీర్, ఇంతమందిని తయారు చేశాను నేను, ఐ మేడ్ 20,000 పీపుల్, నేను సొంతంగా 29 గిని చేశాను లాస్ట్ ఇయర్ అని రాశాను. మొత్తం ఎలా కష్టపడ్డాను అని రాసిన తర్వాత అప్పుడు ఆయన రాశాడు మంచి యూనో he has appreciated me. Yes, we need people like you. Thank you so much, Mr. Reddy, to నన్ను రిమైండ్ చేసినందుకు. మీ అటువంటి వాళ్ళకి అప్రిషియేట్ చేయాలి నేను అని రాశాడు. చాలా బాగా రాశాడు. బాగుంది. సో మన ఇండియాలో లేకపోతే మన ప్రాంతంలో మనం గెలవటము, ప్రైజ్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, దేశం దగ్గర వెళ్ళి అక్కడ ప్రెసిడెంట్ తరఫు నుంచే తీసుకోవడం, ప్రశంస పొందడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ సక్సెస్. అసలు యూ మేడ్ ఇట్ సార్. థ్యాంక్ యూ. సో ఇంకా మీ ఫర్దర్ గోల్స్, టార్గెట్స్ ఏంటి సార్? చేస్తూనే ఉంటా గిన్నీస్లో, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి. సో 30+ ఇంకా మేము మళ్ళీ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే నిరంతరం యాక్టివ్ ఉంటామని యూనో చేస్తుంటే బుక్స్ కూడా రాయాలి, నాలెడ్జ్ ఎలా. సో అది కూడా మనకు ఒక టానిక్ లాగా అనిపిస్తాము. ఇంకా మనం ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి అని. ఏదో ఒకటి సింపుల్, ఏదైనా ఒకటి యూనో ఒక్కొక్క రికార్డ్ చేసుకుంటూ ఒకటి 100 సంవత్సరాలకు కూడా ఒక రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా. 100th ఇయర్ ఎవరైనా చేసిన వాళ్ళు లేరు, వాళ్ళ ఆ రోజు చేద్దామని. అంటే అదొక ఏం పెట్టుకున్నాను నేను, చేయాలి, చేస్తేనే ఒక యాక్టివ్లు ఉంటాం అనేసి అది ఒక ఏం నాకు. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. 2 కిడ్స్, డాటర్ ఫినిష్డ్ ఎడ్యుకేషన్ అమెరికాలో. సో సన్ ఈజ్ ఆల్సో ఫినిష్డ్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. సో ఈ వైఫ్ హౌస్ వైఫ్. సో ఈ ఫాదర్ మదర్ చనిపోయారు. ఫాదర్ యూనిక్ క్యాండిడేట్ యాక్చువల్లీ. 1 లంగ్ 1969లో 1 లంగ్ పోయింది, 69లో. దాని తర్వాత ఈ సర్వైవ్ విత్ 1 లంగ్. ఆయన ఏమన్నవాడంటే హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటాడు. ఏనా సరే ఎక్కడ వెళ్ళానన్నా అసలు నడుచుకుంటూ వెళ్ళి ఇది అది అన్ని ప్రతి ఒక్కటి ఫిజికల్ బాగా కష్టపడితే ఏ బీమారి ఏ రోగాలు ఉన్నా కూడా మనకేమి నీకు ఎఫెక్ట్ చేయదు బాడీ అని అంటాడు. సో అది ఒక నాకు చాలా ఈజ్ 84 years బతికాడు విత్ 1 లంగ్. సో ఇన్ని విజయాలు సాధించడం వెనక మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన సందర్భం? అన్నీ ఫస్టే ఒక బ్లాక్ బెల్ట్ వచ్చింది, ఫస్ట్ ఒక స్టేట్ ఛాంపియన్షిప్ గెలిచిన, ఒకటి నేషనల్ ఛాంపియన్షిప్, ఫస్ట్ గిన్నీస్ వచ్చిన తర్వాత ఐ కుడ్ నాట్ స్లీప్. ఐఎమ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఓవర్, ఎవ్రీబడి ఈజ్ లుక్ ఎట్ మీ అండ్ ఆల్. సో ఐఎమ్ బీన్ అప్రిషియేటెడ్ విత్ ఆల్మోస్ట్ టీవీలలో పేపర్లు అన్నీ వచ్చిన తర్వాత పీపుల్ కాలింగ్ అండ్ యూ ఆర్ అచీవ్డ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్. ఇట్స్ ఎ యూనిక్ థింగ్. 171 కిక్స్, వాట్ ఏ గ్రేట్. కొన్ని టీవీలో, కొన్ని రెయిన్బో ఛానల్లో నేను ఏమంటారు చిన్న శనగలు కూడా నేను తినలేను, 171 తినలేను ఒకసారి. 1 2 3 4 5 6 ఇట్లా అన్నా కూడా నేను 171 చెప్పలేను 1 మినిట్లో. మీరు అన్నీ చేశారు ఆ కేక్లో అని అలాగా బాగా. ఇది రియల్లీ సార్ 1 మినిట్లో 171 నంబర్స్ కౌంట్ చేయలేరు, కేక్లు ఎట్లా చేశారు అని. ఇది చాలా అంటే చాలా ఇవన్నీ దీంట్లో రేడియోలో చెప్తుంటే కూడా నాకు కొంచెం అది రియల్లీ ఫీల్ చేయాలి, ఇంకా చేయాలని ఒకటి వస్తుంది. టైం మేనేజ్మెంట్ లో మీరు సెకండ్స్ ని బాగా కౌంట్ చేస్తారు. ఎవ్రీ సెకండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ అ సెకండ్, అవర్స్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, డేస్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, వీక్లీ అన్నీ ఒక సెకండ్ కంట్రోల్ చేయగలుగుతాయి మీరు. నిమిషం 1 hour 12 hours 24 hours అన్నీ ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతాయి. అది మనం దానిపైన శ్రద్ధ ఉండాలి. టైం పైన మీ డే యాక్టివిటీస్ అన్ని ఎలా స్టార్ట్ అవుతాయి సార్? మార్నింగ్ ఎక్సర్సైజ్, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ సెట్ అయిపోతుంది ఒక 3.5 hours. దాని తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్, ఫ్రెష్ అప్, దాని తర్వాత ఇక మా ఫ్యామిలీ బిజినెస్ అంతా అది చూసుకుంటా ఈవినింగ్ వరకు. మళ్ళీ ఈవినింగ్ కోసం మెడిటేషన్ చేస్తాను. ఈ మధ్యలో 1-2 hours స్పెండ్ చేస్తాను నేను ఏమైనా రాసిన తర్వాత టైపింగ్ చేయించడు ఇదంతా. మళ్ళీ నైట్ కూర్చుని ఏ బుక్ రాయాలో ఆ బుక్ దాని మీద అట్లీస్ట్ ఒక 2 పేజీలు రాయాలి రోజుకి. 2 పేజీలు రాయడానికి ఎన్ని రీసెర్చ్ చదవాలి, అట్లీస్ట్ ఒక 4-5 రీసెర్చ్ పేపర్లను చదవాలి అని చదువుతాం. రిఫరెన్స్ బుక్లు చదువుతాం.
దాన్ని Great. దాన్ని చేయడానికి ఒక పాలిటిక్స్ కూడా రాద్దాం. పాలిటిక్స్ అంటే ఏంటి, ఇప్పుడు టుడే ఎంతోమంది అంటారు పాలిటిక్స్ అంటే ఎంత డర్టీ అండి, అదండి ఇదని అంటారు. పాలిటిక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏదో ఒక సర్వీస్ టు ద హ్యుమానిటీ. యాక్చువల్లీ పాలిటిక్స్ ఈజ్ నథింగ్ బట్ సర్వీస్ టు ద హ్యుమానిటీ. అది తప్పిపోయింది, అది దారి తప్పి అది ఎక్కడో పోతుంది అది పాలిటిక్స్ అని. సో దానిపైన ఒకటి రాద్దాము అని అది ఐఎమ్ ప్లానింగ్. సో మీ ఆలోచనకు హాట్స్ ఆఫ్ సార్. అసలు నిజంగా ఇన్ని రికార్డ్స్, ఇన్ని అచీవ్మెంట్స్, అసలు ఒక మనిషి ఇన్ని చేయగలుగుతారా, ఇంకా ఎన్నైనా చేయగలుగుతారు అని దానికి ప్రతి ఒక్కరికి ఉన్నాయి, నాకే కాదు ప్రతి ఒక్కరికి. కానీ వాళ్ళు పెట్టరు ఆ రిసోర్సెస్ లేక, ఇంకోటి ఏదో బ్లేమింగ్ చెప్పగానే అది జరిగిందండి ఇది చాలా జరిగిందండి. మంది నేను ఏదైనా అచీవ్ చేయాలనంటే నాకు ఇది లేదు అది ఆ, లేదు, ఇవి లాకింగ్ సిచ్యువేషన్స్. ఎక్స్క్యూజెస్ అంటారు ఇవి, ఎక్స్క్యూజెస్ అంటే రిసోర్సెస్ క్రియేట్ చేయాలి. అర్జెన్సీ ఉండదు వాళ్ళకు. ఏదో క్యాజువల్ అన్ని ముంగడ పెడితే చేస్తాను అంటారు, ముందర పెట్టి కూడా చేయరు వాళ్ళు. ఇదంతా ఇది సైకికే, ఇది ఒక టైప్ ఆఫ్ సైకికే. ఇది ఉమెన్ దాంట్లో ఉంది, మన దాంట్లో హ్యుమానిటీ సైకాలజీలో ఇదేంటంటే వీళ్ళు అంటే సో దే హ్యావ్ టు, ఏది లేకపోయినా తెచ్చుకోవాలి అది. యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. అన్ని పాలిటిక్స్ ఉంటాయి, ఈ పాలసీస్ ఉంటాయి, అన్నిటికీ నువ్వు క్రాస్ అయితేనే నువ్వు గొప్పదనవా, లేకపోతే గొప్ప ఎట్లయితారు, అవునా కదా. యూ వాంట్ టు అచీవ్ అంటే ఇవన్నీ ఉన్నాయి. రీజన్ చెప్పిన అందరూ రీజన్ చెప్పిన 99% రీజన్ చెప్పేటోళ్ళేనా. ఇది లేదండి అది లేదండి, మా పేరెంట్స్ ఇట్లా అండి, మా పేరెంట్స్ ఇట్లా ఎంకరేజ్ కాలేదు, ఇది 10 పాలిటిక్స్ ఉన్నాయి, మెంటర్ సరిగా లేరు, అవి ఇవన్నీ నువ్వు చూస్ చేసే నీకే కదా. అదే కదా పాపం, అందరికీ అచీవ్మెంట్ కాదంటే ఇవే. అన్నిటికీ తట్టుకోవాలి. యూ హ్యావ్ టు గో క్రాస్ 1 by 1 సొల్యూషన్ చేసుకుంటే స్టెప్ బై స్టెప్ వెళ్తేనే మనం రీచ్ చేయగలుగుతాం, అదర్వైజ్ వెరీ డిఫికల్ట్. వెరీ నైస్ టు హియర్ సార్. అసలు మీరు చెప్తూ ఉంటే నిజంగా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. సో మనం కూడా ఏదైనా చెయ్యాలి అన్న ఆసక్తి కలుగుతుంది. ఎనీబడి తీసుకురండి మీరు, డల్లెస్ట్ పర్సన్ మెమరీ లేని వాళ్ళకి, మతి మరుపు ఉన్న వాళ్ళ నుంచి మొదలైతే డల్లెస్ట్ అంటే అసలు కూర్చొని లేవాలంటే చాలా కష్టం, ఆయనకి ఏడుపు వస్తుంది అనడం కూడా నేను రన్నింగ్ చేపిస్తా వాళ్ళని. ఇది చేయించాను నేను. 90% బ్లాకేజ్ ఉంది హార్ట్కి. డాక్టర్ అన్నాడు నువ్వు బెడ్ మీదకి వెళ్ళి లేస్తావు, కూర్చొని నడవలేవు కూడా బాబు, అంతే కూర్చొని అంటే పడుకోవాలి. అటువంటి మనిషి నేను. గోల్కొండ కింది నుంచి పైకి ఎన్ని 3000 స్టెప్స్ ఉన్నాయి, 3000 స్టెప్లు 3400 స్టెప్లు ఉన్నాయి, అక్కడ పై వరకు ఎక్కించాను. సో అది చాలా. సో మెయిన్గా ఏంటంటే మీరు మాట్లాడుతుంటే మాకు అర్థమైన విషయం కాన్ఫిడెన్స్. అంతే, యూ హెవ్ టు ఇంజెక్ట్ యువర్ సెల్ఫ్, ఫైర్ యువర్ సెల్ఫ్. ఇంకో నేను ఒకటి ప్రోబ్స్ కూడా రాశాను దాంట్లో. ఏగాను if you are strong enough, you are desirous into the field, no fire can burn on it. అనేసి అటువంటి ఇంప్రెసివ్ ఇన్స్పైరింగ్ ప్రోబ్స్ రాశాను నేను. ఎందుకంటే ఇప్పుడు జనానికి ఏంటంటే ఇటువంటివి కావాలి. పీపుల్ థింక్స్ అన్ని ఎక్స్క్యూజ్, ప్రతి ఒక్కటి ఎక్స్క్యూజ్ అయ్యాను ప్రపంచంలో. అన్నీ ఎన్ని మార్క్స్ తక్కువ వచ్చాయంటే ఇది జరిగింది అది జరిగింది అంతే. అలాగే ఎక్స్క్యూజెస్ అయ్యి సేవ్ చేస్తున్న వాళ్ళు లేదంతా. దట్ ఈస్ నాట్ రీజన్. రీజన్ ఈజ్ you have to cross all the, don't talk about adults and reasons. You have to achieve it by hook or crook. నువ్వు అనుకున్నప్పుడు సాధించాలి. ఇది వచ్చారండి అది వచ్చారండి, వీళ్ళకి వచ్చే పిల్లి వచ్చి, ఇవన్నీ వేస్ట్ అయ్యి. ఈ స్టోరీస్ ఇవన్నీ ప్రతి ఒక్క బుక్లలో ఇవే ఉన్నాయి. ఇవన్నిటికీ అంతే అవన్నీ చెప్పొద్దు, నాకు ఇవన్నీ జరిగినాయి అని చెప్పొద్దు. ఇవన్నీ జరుగుతాయి. ఒక స్కూల్ ఓపెన్ ఉన్నప్పుడు నువ్వు సైకిల్ మీద పోతున్నావా, స్కూటర్ మీద వెళ్తున్నావా, ఆటో మీద వెళ్తున్నావా, కార్లో వెళ్తున్నావా, బస్సు వెళ్తున్నావా, అల్టిమేట్లీ 9 o'clock స్కూల్కి వెళ్ళాలి. అంతవరకే. మీరు ఎలాగ వచ్చారో, ఎందుకు లేట్ వచ్చారో, ఎందుకు తొందర వచ్చినా అదంతా రీజన్స్ వద్దు. సో 8th Dan బెల్ట్ గురించి చెప్పండి సార్. దాంట్లో యాక్చువల్లీ డిగ్రీస్ ఉంటాయి. కలర్ బెల్ట్స్ అని ఉంటాయి, బ్లాక్ బెల్ట్స్ అని ఉంటాయి. కలర్ బెల్ట్స్ ఏంటో yellow 1, green 1, blue 1, red 1 తైకొండోలో అలాగా, కరాటేలో అలాగనే అన్ని మార్షల్ ఆర్ట్స్లో కలర్ బెల్ట్స్ అంటే ఒక క్వాలిఫికేషన్, ఒక సెట్ ఆఫ్ మూమెంట్స్ అనమాట. ఇక 3 నెలల నుంచి 6 నెలల వరకు నేర్చుకోవాలి. అది నేర్చుకున్న తర్వాత ఆ పవర్ స్పీడ్ అన్నిటి చెక్ చేసి ఒక బెల్ట్ ఇస్తారు. అలాగే దాని తర్వాత గ్రాడ్యుయేషన్ అంటే బ్లాక్ బెల్ట్. ఒక బ్లాక్ బెల్ట్ అయిన తర్వాత డిగ్రీస్ వస్తాయి. ఫస్ట్ డాన్ 1 year, సెకండ్ డాన్ 2 years, థర్డ్ డాన్ 3 years, 4 డాన్ అలా మెల్లిమెల్లిగా ఒక్కొక్క డాన్ నుంచి 8 డాన్. 9th డానే లాస్ట్. ఇంకొక డాన్ తీసుకోవాలి. అవును, దాని తర్వాత ఉండదు. 10th డాన్ తైకొండలో ఉండదు. ఇంకొక డాన్ తీసుకోవాలి. తీసేసుకుంటే ఇక ఆల్మోస్ట్ అంత మార్షల్ ఆర్ట్స్ ఉన్న విద్య ఇక అంతా వచ్చినట్టు. ఈ సంవత్సరం తీసేసుకుంటుంది, అయిపోతుంది. సో అన్ని మార్షల్ ఆర్ట్స్లో ఉన్న సైన్స్, మార్షల్ ఆర్ట్స్ ఉన్నంత మొత్తం టోటల్
A to Z అంతా నేర్చుకున్నకి 9th డే అంటే ఈజ్ అ గ్రాండ్ మాస్టర్ అనమాట. గ్రాండ్ మాస్టర్ అంటే ఇక ఈజ్ అల్టిమేట్ అన్ని విద్యలు ఏ దానికి అడిగిన సో క్వశ్చన్ అడిగినా చెప్పగలుగుతాడు. ఒక ఎన్సైక్లోపీడియా లాగా ఒక బుక్ ఎలా ఉంటుందో అలాగా నాలెడ్జ్ ఆ మాస్టర్ దగ్గర ఉంటుంది, ఆ గ్రాండ్ మాస్టర్ దగ్గర ఉంటుంది. బాగుంది సార్. మీరు చెప్తుంటేనే ఇతర దేశానికి సంబంధించిందే మీరు కొరియా కరాటేకి సంబంధించిందే మీరు 8th డాన్ సంపాదించారంటేనే మీ గట్స్ ఏంటో మాకు ఇట్టే ఇది అర్థమైపోతుంది. తక్కువ మంది ఇండియాలో 5-6 మెంబర్స్ కంటే ఎక్కువ లేరు. సో ఏదైనా త్రూ అవుట్ ద డే మీ మెనూ ఏంటి సార్? ఫుడ్దా? ఫుడ్ బాగానే అన్నీ బాగా ప్రోటీన్స్ ఫుడ్ తింటారు. ఫ్రూట్స్ జనరలీ ఫ్రూట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్. సీజన్ ఫ్రూట్స్ దేవుడు ఎందుకు పుట్టించాడంటే ఆ సీజన్లో ఆ వీక్నెసెస్ ఉంటాయి హ్యూమన్ బీయింగ్కి, ఆ వీక్నెస్ దూరం కావడానికి ఆ ఫ్రూట్స్ పెట్టాడు. ఆ ఫ్రూట్స్ సీజన్ ఫ్రూట్స్ కంపల్సరీ. రెగ్యులర్గా ఉండే ఫ్రూట్స్ ఏమో జనరలీ అది రెగ్యులర్ యూజ్ కావాలి. అందుకోసం ఫ్రూట్స్ అనేది 3 to 4 వెరైటీస్ ఎవ్రీడే ఫ్రూట్స్ తింటాను. నట్స్ 5 వెరైటీస్ ఆఫ్ నట్స్ తింటాను మినిమం. ఏను 100 grams తింటాను. 100 grams ఆఫ్ నట్స్ అండ్ ఫ్రూట్స్ 4 వెరైటీస్ మినిమం ఉంటాయి. 3 to 4 వెరైటీస్ ఉంటాయి ఎవ్రీడే. సో ఇది ఈ మామూలుగా చపాతీసు, ఈ ఇడ్లీలు, దోశలు, ఈ పూరీస్ ఏతున్నాయి జర బ్రేక్ఫాస్ట్ ఉంటూనే ఉంటాయి రెగ్యులర్గా. ఉప్మా మన ట్రెడిషనల్ అయితే కుక్ చేస్తారో అది. ఇక లంచ్ టైంలో లంచ్ ఉంటుంది, దాంట్లో వెజిటేబుల్స్ నేను ఎక్కువ తింటాను. వెజిటబుల్ సాలిడ్స్. సాలిడ్ తింటాను నేను. వెజిటేబుల్స్ అట్లీస్ట్ మినిమం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 250 grams నుంచి 350 grams వరకు మినిమము నేను వెజిటేబుల్స్ తింటాను. సో ఏదైనా తీసుకున్నాం. మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా మాకు గమనించిన విషయం ఏంటంటే సో మైన్యూట్ క్యాలిక్యులేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్, లేకపోతే కష్టం వీక్ అయిపోతాం మనం. ఫుడ్ 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 ఈజ్ అంటే ఇంపార్టెంట్. ప్రతి ఓవర్ ఒక్క ఫుడ్ మళ్ళీ అగైన్ కొంతమంది ఓవర్ ఫుడ్ తింటే మరి ఓవర్ వెయిట్ అయిపోతాం. దానికి డైజెస్ట్ చేయాలి, మళ్ళీ దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయాలి. ఆ ఫ్యాట్ని ఫిట్గా తయారు చేయాలంటే దానికి ఇప్పుడు ఒక క్యాలరీస్ సిస్టమ్ ఉంది ప్రపంచంలో. ఇప్పుడు మెడికల్ సైన్స్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఎన్ని క్యాలరీస్ తిన్నావో అన్ని క్యాలరీస్ బర్న్ చేసి దాన్ని ఫిట్నెస్కి తీసుకెళ్ళాలి, లేకపోతే అది ఫ్యాట్గానే ఉండిపోతుంది, డల్గానే ఉండిపోతుంది. సో బాగుంది సార్. మీ యాక్టివిటీస్ కానీ మీ డైట్ కానీ అసలు ఏదైనా కూడా టైంకి తగ్గట్టుగా దాన్ని మీరు సెట్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సింపుల్ అది. ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఎక్కడ పోయినా కూడా ఎక్కడ అవైలబుల్ ఫుడ్ ఉందో ఆ టైంకి తినేయాలి. అదర్వైజ్ ఈ ఎక్సర్సైజ్ చేసినందరికీ నీకు వీక్నెసెస్ వస్తాయి. బాగుంది సార్. సో ఇప్పటి వరకు కూడా మీ లైఫ్లో ఎన్నో రకాల హెచ్చు తగ్గులు, విజయాల పరంపరనే మీరు చవి చూసారు. సో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ సార్? ఎప్పుడైతే 10th క్లాస్ పాస్ అయినా మెమరబుల్ మూమెంటే, 12th పాస్ అయినా మెమరబుల్ మూమెంటే, ఎంఎస్ చేసినా మెమరబుల్. ఏదో ఫస్ట్ టైం అయినదో చాలా అంటే జాయస్. నేను పాస్ అయిపోయినా, నేను ఫస్ట్ గిన్నీస్ వచ్చేసింది, ఒక ఛాంపియన్ అయిపోయినా, ఫస్ట్ ఛాంపియన్, నేషనల్ అయిపోయినా, ఇంటర్నేషనల్ అయిపోయినా, అలాగా అన్ని ఫస్ట్ ప్రైజ్. సెకండ్ తర్వాత నేను పెద్దగా అవే మెమరబుల్. నాకు ఒక బుక్ రాశాను అంటే ఫస్ట్ ఏదైతే సాధించారో అవి. ఫస్ట్ బుక్ రాశాను, అబ్బా ఆమె అవుతారు, ఐ కాల్డ్ యాజ్ అవుతారు. సో అలాగా నాకు ఒక డిగ్రీ వచ్చిన తర్వాత నేను బ్లాక్ బెల్ట్, నేను డిగ్రీ హోల్డర్, అలా అన్నీ ఫస్ట్ టైంకి నాకు జాయ్స్ అయ్యి మూమెంట్స్ అయ్యి. సెకండ్ అన్నీ ఇది నాకు పెద్దగా సెకండ్ గిన్నీస్లో పెద్దగా ఇంప్రెసింగ్ లేదు, అంత జాయ్ లేదు. ఫస్టే నీకు ఓవర్ నైట్ అంతా నైట్ పడుకొని యూ హ్యావ్ టు బీ అవేకే. అమెరికన్ ప్రెసిడెంట్ ఫస్ట్ అవార్డు వచ్చిన తర్వాత నేను ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా రాశాను. సో వాళ్ళు మరి రిప్లై చేశారు ఏంటంటే, ఈయన చేసిన మార్షల్ ఆర్ట్స్ రికగ్నైజ్ లేదా కనుక్కోండి, గవర్నమెంట్ రికగ్నైజ్ అయితే ఈయనకి ఏదైనా అవార్డు ఇవ్వండి అని మన స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్ నన్ను పిలిచారు, ఇచ్చి ఇక్కడ క్యాష్ అవార్డు ఇచ్చారు వాళ్ళు. సో అన్ని ఫస్ట్కి బాగా ఐడెంటిఫై అయింది. ఈ టీవీ అన్నా పేపర్ అయినా కూడా ఫస్ట్ దానికి బాగా దే హ్యావ్ గివెన్ ఎక్స్ట్రీమ్ లెవెల్. ఆ జాయస్ డిఫరెంటే. ఏదైనా సరే ఇవన్నీ చిన్న పాస్ అయ్యాడు వేస్ట్, అవన్నీ హైలైట్ ఫస్ట్ అన్నీ నీకు 10th 12th డిగ్రీ అలా. సో అవి నాకు బాగా ఫస్ట్ గిన్నీసు, ఫస్ట్ ప్రెసిడెన్షియల్ అవార్డు, ఫస్ట్ బుక్ రాసింది, అన్నిటికీ ఫస్ట్కి ఐ సో జాయిస్ దట్ ఐ కుడ్ నాట్ స్టే. సో మీరు ఇన్ని యాక్టివిటీస్తో పాటుగా సోషల్ సర్వీస్లో కూడా చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తూ ఉంటారు. వాటి గురించి సోషల్ ఇప్పుడు ఈ నాలెడ్జ్ అంతా ఫ్రీగానే పంచుతాను. మార్షల్ ఎనీబడి క్యాన్ వాంట్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏం డబ్బు అవసరం లేదు, వచ్చి ప్రాక్టీస్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి. నేను చెప్పినట్టు టేబుల్ రాసేసుకోవాలి. మెమరీ ప్రాబ్లము,
హెల్త్ ప్రాబ్లమ్ కమ్ 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 కేవీఆర్ పార్క్ సో టైం చెప్తాను ఫ్రీ నేను. ట్రైనింగ్, ఫ్రీ ఫ్రీ కోచింగ్. కోచింగ్ అంత వావ్ సార్. కోచెస్ ఉన్నారు అంత 25-30 కోచెస్ ఫుల్ ప్రొఫెషనల్ ఉన్నారు. ఒక్కొక్కడు 1 lakh 2 lakhs అర్న్ చేస్తారేమో, అది డిఫరెంట్. నా దగ్గరకు వచ్చే వరకు అయితే ఐఎమ్ టీచ్ దెమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో వాళ్ళకి నేను అడ్వైస్ ఇస్తూనే ఉంటా. సో మీ దగ్గర నేర్చుకోవాలి అని అంటే ఏమైనా టెస్ట్ పెడతారా? టెస్ట్ ఏం లేదు. ఎనీ ఫిజికల్గా రాని, ఎనీ ఫిజికల్ అంటే ఎంత వీక్ ఉన్నా పర్లేదు, ఎంత మెమరీ కావాలి, వాళ్ళకి ఏం కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ వెయిట్ ఉందా, ఓకే ఓవర్. నేను మార్షల్ ఆర్ట్ ఛాంపియన్ కావాలంటే నేను కన్సల్ట్ కోచింగ్ చెప్తాను. కోచింగ్ కూడా మీరు రెగ్యులర్ ట్రైన్ చేయండి. నేను వీక్లీ 2 to 3 days నేను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాను. నా ఎంబడి రండి, వచ్చి ప్రాక్టీస్ చేయండి. అదంతా వాలంటీర్ ఉంటుంది. మీరు ఒక ఇన్స్టిట్యూట్ జాయిన్ కావాలి, వాళ్ళు దే హ్యావ్ టు జాయిన్ ఇన్ సమ్ ఇన్స్టిట్యూట్. నేను ఇక్కడ నేను ఆ లెవెల్లో పెట్టడానికి నేను టేబుల్ ఇస్తాను, ప్రాక్టీస్ సెషన్ ఇస్తాను, నా ఎంబడి చేయండి. అది అంతవరకు నేను యూనో. సో దే నీడ్ బేసికలీ ఆ స్టాండ్స్ అవన్నీ నేర్చుకోవడానికి దే నీడ్ వన్ కోచ్ షుడ్ బి దేర్. ఒక స్కూల్లో ఉండాలి. ఇప్పుడు నాది ఓన్ యూనివర్సిటీ ఉన్నా కూడా మా చైల్డ్ హ్యాస్ టు లర్న్ బేసిక్ థింగ్ ఇన్ సమ్ స్కూల్. వచ్చిన తర్వాత నా యూనివర్సిటీకి వస్తారు. యూనివర్సిటీ వచ్చినా కూడా మరి కోచెస్ ఉంటారు, వాళ్ళ అండర్లో చేయాల్సి వస్తుంది. సో అలాగా ఇది కూడా అంతే. నా సైడ్ నుంచి వాలంటరీలీ ఐ విల్ హెల్ప్ దెమ్ అవుట్ ఎనీ లెవెల్, ఎనీ క్వశ్చన్స్ దే క్యాన్ ఆస్క్, ఐ క్యాన్ ఫ్రీలీ ఐ గైడ్ దెమ్. హెల్త్ ప్రకారం ఉండొచ్చు, వాళ్ళకి టాలెంట్ ప్రకారం ఉండొచ్చు, మెమరీ మైండ్ ప్రకారం ఉండొచ్చు, ఎనీథింగ్. ఓకే సార్. రైటింగ్ బుక్ ఆల్సో ఐ కెన్ హెల్ప్ దెమ్ అవుట్ హౌ టు రైట్. పత్రి సార్ గురించి, పిరమిడ్ స్పిరిట్ సొసైటీ మూవ్మెంట్ గురించి, పిఎంసి ఛానల్ గురించి మీ మాటల్లో. పిఎంసి ఛానల్ ఈజ్ నౌ గోయింగ్ వెరీ వెరీ ఫాస్ట్. ఓన్ ఛానల్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళకు. నాకు చాలా సంతోషమైంది. మా బిల్డింగ్లో ఉన్నారు అంటే నాకు ఒక ప్రౌడ్ మూమెంట్ అది. ఇది ఏంటంటే ఇది హోలీ సర్వీస్, ఇది హ్యుమానిటీ యాక్చువల్లీ. ఫర్గెట్ అబౌట్ వాట్ ఎవర్ ద ఫైనాన్షియల్ ఇన్వాల్వ్డ్ ఇట్. ఇక్కడ ఈ సర్వీస్ అనేది ఇది ఒక హాస్పిటల్ కాదు. ఇది హాస్పిటల్ నువ్వు జాయిన్ కాగానే 1 lakh కట్టో 2 lakhs కట్టో అని పెట్టేసి నేను ఐసీయూ నుంచి మొదలైతే జనరల్ వార్డ్ వరకు నీకు ఛార్జ్ చేస్తారు కదా, అలాగా ఇక్కడ లేదు. ఇది మీరు ఇది ఒక గ్రేటెస్ట్ సర్వీస్ ఫర్ హ్యుమానిటీ. గ్రేటెస్ట్ సర్వీస్ ఫర్ హ్యుమానిటీ ఏంటంటే ఇటువంటి ఈ మొత్తం ప్రపంచంలో బాగా స్ప్రెడ్ చేస్తున్నాను. నాకు అదొక సంతోషం ఉంది. సెకండ్ ఏంటంటే వరల్డ్ అంతా తొందర అన్ని 200 కంట్రీలో నేను పిఎంసి అనగా గుర్తుపట్టాలి. అదొకటి ఇప్పుడు జరుగుతుంది. ఏమో ఎక్కడి నుంచో నాకు ఫోన్లు వస్తున్నాయి. నాకు ఆస్ట్రేలియా నుంచి ఓ లేడీ ఫోన్ చేసింది. సచ్ ఎ సింపుల్ లాంగ్వేజ్, యూ రోడ్ సర్టన్ బుక్స్. నేను పిఎంసి ఛానల్ ద్వారా నేను విన్నాను మీ గురించి, ఎంత మంచిగా చెప్పారంటే ఫిట్నెస్ గురించి. అది నోబడి అందరు మాట్లాడగలుగుతారు, చాలా మంచిగా మాట్లాడగలుగుతారు నాకన్నా, కానీ ఆ టెక్నిక్స్లో ఎసెన్స్ లేదు. పెద్ద షారోడల్లో నాట్ గుడ్ ఫుడ్ అన్నట్టుంది. పొద్దున షారోడల్ పేరుకే అని, బట్ ఫుడ్ ఈజ్ నాట్ సచ్ గుడ్. అలాగా మీరు చెప్పారని అమెరికా నుంచి వచ్చారు, ఫోన్ చేశారు నాకు జర్మనీ నుంచి ఫోన్ చేశారు. ఇండియన్సే. అరే ఐ గాట్ షాక్. అదొక ఈ ఛానల్ దూరనే వచ్చింది నాకు. ఈ ఛానల్ని ఇంటర్వ్యూ ఇచ్చాను నేను, ఈ ఛానల్ని ఆ నాలెడ్జ్ షేర్ చేశాను నేను. ఇంకేం కావాలి మీరు సో దట్ ఈస్ వై ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. సో గ్రేట్. ఇంకా వీఆర్ దేర్. ఐ ప్రాక్టీస్ పిఎంసి, ఐ రియల్ ప్రాక్టీస్ ఈ పిరమిడ్. పత్రి సార్తో మీకున్న ఇంకా చాలా ఫస్ట్ డే ఈ బిల్డింగ్ చూసిన తర్వాత మంచిగా ఉందని తర్వాత నేనే కలిసాను. సో తక్కువ అంటే ఆయనతో ఈ బంజారాస్లో మీరు లీస్ట్ ప్రైస్ అంటే నేను ఎందుకు ఇచ్చాను అని కూడా అనుకోండి. ఇది ఒక సర్వీస్ టు హ్యుమానిటీ అండి. అంత గ్రేట్ సర్వీస్ చేస్తున్నారు. నేను ఎంత నీకు తక్కువ అనేసి నేను చాలా ఐఎమ్ కంట్రిబ్యూటింగ్. అది మీ ఉదార స్వభావానికి నిదర్శనం సార్. ఇట్స్ వెరీ నైస్. సో కీ పాయింట్ ఆఫ్ సక్సెస్ మంత్ర. సక్సెస్ మంత్ర ఏం లేదు, ఒక ఎయిమ్ అయితే కంప్లీట్ పెట్టాలి. ఆ ఎయిమ్కి తగ్గట్టు మనము ప్రాక్టీస్ షెడ్యూల్ హ్యాస్ టు బీ ప్రోగ్రామ్డ్. ఈరోజు చేసేది నేను ఎక్కడో ఫ్రెండ్లో వెళ్ళాను, నాకు ఫంక్షన్లో వెళ్ళాను, ఇంక ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది అని రీజన్ చెప్పి అన్నప్పుడు రీజన్ అనుకోండి, అది వేస్ట్. సో యూ నీడ్ టు స్టెప్ అప్ ఎవ్రీ డే. ఇక మానిటర్ చేసుకుంటా ఈ చేస్తేనే సక్సెస్ అండి. ఏదైనా సరే ఏం లేవు, నేను గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చేయాలి, ఇంతకుముందు నా స్టార్ట్ ఫస్ట్ ఒలింపిక్ మోడల్ అన్నది, దాని ఇన్ని పాలిటిక్స్ ఉన్నాయా అని అనుకుంటే అట్లీస్ట్ ఏది నేను టాలెంట్ ఉంది ఎక్కడ అచీవ్మెంట్ కావచ్చు ఫ్రీగా అంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అని నేను ఏం చేసినా చూశాను. అలాగా ప్రతి ఒక్కరికి ఒక ఐఏఎస్ కావాలన్నా ఐపీఎస్ కావాలన్నా ఒక ఏముందనుకో వాడికి ఎడ్యుకేషన్లో ఫుల్లీ ఆ రిలేటెడ్ బుక్సే చదువుతూనే ఉండాలి. వాడు ఎక్కడున్నా కూడా అని బుక్ ఉండాలి మన దగ్గర, ఇంకా వేరే ఉండదు. వాడు 10 మంది ఫ్రెండ్స్ పెట్టుకుంటాడేమో, ఈ ఫ్రెండ్ ఇక్కడ సినిమా అంటారు, ఒక ఫ్రెండ్ ఒక సిగరెట్ అంటారు, ఒక ఫ్రెండ్ ఒక డ్రింక్ అంటారు. అలా కావు. యూ షుడ్ హ్యావ్ అది సక్సెస్ మంత్ర. సక్సెస్ మంత్ర ఏముండాలి,
స్టెప్ బై స్టెప్ యూ హ్యావ్ టు మూవ్ ఆన్ అకార్డింగ్ టు ఎంత తొందరగా రీచ్ అయితే అంత తొందరగా మీరు అచీవ్మెంట్ అవుతారు. అది నేను చేసింది. అది నేను ఒకటి అనుకున్నా, ఇది చేయాలి, సాధించాలి, ఒక బుక్ రాయాలనుకున్నా, ఎన్ని రకాలుగా కష్టాలు వచ్చాయి. ఆ బుక్ రాసి ఎక్కడ బాబు ఎవరు చదువుతారు బాబు, ఫర్గెటెడ్ బాబు అని ఎన్నింత డిస్కరేజ్మెంట్ జరిగినా కూడా నేను ఐ డిడ్ నాట్ డిస్కరేజ్. ఓకే, నాకు సాటిస్ఫై, నా నాలెడ్జ్ షేర్ చేయాలి, బుక్లో వేయాలి అనే వారికి. సో అలాగా ఏదైనా సరే ప్రతి ఒక్కరికి చిన్న కిడ్స్ ఉన్నా కూడా వాళ్ళకి మోటివేట్ చేసి ఎంత ఆడుకోవాలని ఆడుకొని, లెట్ దెమ్ జాయస్, లెట్ దెమ్ ప్లే. బట్ వాళ్ళకి టైం పెట్టండి. ఒక 1-2 అవర్స్ చదువుకుండా పెట్టండి, చదువుకోవడానికి పెట్టండి, ఆడుకోవడానికి 1 or 2 hours పెట్టండి. సో ఇవన్నిటికీ ఈక్వల్గా డివైడ్ చేయండి. చదువుకి ఎంత పడి ఫిజికల్ కూడా పెట్టాలి, లేకపోతే వాడు డల్ అయిపోతాడు వాడు. సో బద్ధకాన్ని వదిలించుకోవడానికి ప్రధానమైన పాటించాల్సిన సూత్రం ఏనా, తినంగానే వాకింగ్ చేయాలి. ఏనో తినంగానే, ఇప్పుడు నైట్ తిన్న తర్వాత వాక్ చేయాలి, మధ్యాహ్నం తినంగా అటు తిరగరు, తినంగా కూర్చోడుకుంటారు. ఇప్పుడు ఎక్సర్సైజు పొద్దున్న లేవగానే పొద్దున్న ఎక్సర్సైజ్ కాదు, వాళ్ళు కొంచెం వాకింగ్ వెళ్ళాలి. పొద్దున్న లేవగానే ఇంట్లో నుంచి వెళ్ళాలి, ఇంట్లో చెప్పేసేయాలి, తరమేయండి నేను కొన్ని రోజులు, ఒక 1 hour అవుట్. సో అలాగే దట్ ఈస్ ఓన్లీ సొల్యూషన్. ఇంకా వేరే ఇప్పుడు లోపల నుంచి రాదండి. ఇప్పుడు యూ హ్యావ్ టు టేక్ సమ్ గైడెన్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఏమో ఈ టైం కాగానే ఇది లేవంగానే ఎక్సర్సైజ్ అని పెట్టాలి. సో అలాగా ఆ బద్ధకాన్ని అంటే మనము ఇగ్నోర్ చేయాలి. లేకపోతే మీరు ఏం చేసుకోవాలంటే, నేను దాంట్లో ఒక సక్సెస్ మంత్రం ఏంటంటే, డిసీజ్ పెట్టుకోవాలి ఫస్ట్. ఇక నేను ఎక్సర్సైజ్ చేయకపోతే అక్కడ పోవాలి, ఆ గురువు అయిపోతాను అక్కడికి. ఇక మెడికల్లో మెంబర్షిప్ తీసుకుంటాను, ఏదో హాస్పిటల్ మెంబర్షిప్ అంటే ఇక ఆ డాక్టర్కి వెళ్ళాలి, ఇక కన్సల్టింగ్ ఉండాలి. ఒకరోజు డాక్టర్ని మిమ్మల్ని ఫినిష్ చేసేస్తాడు. ఇక ఎప్పటివరకు తింటూ మెడిసిన్ కంటిన్యూ అయితే బాడీ కూడా యాక్సెప్ట్ చేయదు కదా. ఇక కొన్ని రోజుల వరకు 5 years or 10 years దాని తర్వాత అవుట్. సో అందుకోసము ఇది మీరు అది ఆ కాన్సిక్వెన్సెస్ మీరు ఆలోచిస్తే ఒక ఎక్సర్సైజ్ చేద్దాము. డబ్బు ఖర్చే లేదండి మీ ఎక్సర్సైజ్కి. మీకు ఇక్కడ ఖర్చు ఉంది, ఏ హాస్పిటల్ పోయినా మీకు ఖర్చు ఉంటుంది, ఏ మెడిసిన్ వాడినా ఫ్రీగా రాదు, ఖర్చు ఉన్నది దానికి. అది ఖర్చు లేకుండా మనకు ఈజీ కదా. ఎక్సర్సైజ్ కొంచెం స్వెట్అవుట్ చేస్తే బాగుంటుంది కదా, ప్రివెంట్ అయిపోతుంది కదా. ఏనో ఆ ప్రివెంట్ చేసేసుకోవచ్చు కదా హెల్త్. ఆ ప్రివెంట్ చేసుకో మనం. ఎందుకంటే ఆ డల్నెస్ ఏంటంటే, ఆ డల్నెస్కి ఏం చెప్పాలి మనము, బాబు నెక్స్ట్ స్టేజ్ ఈజ్ యు ఆర్ గోయింగ్ టు జాయిన్ ఇన్ ద హాస్పిటల్. అదా ఇదా చూడండి, సఫరింగ్సే మళ్ళీ ఆ మెడిసిన్ తినుకుంటా ఆ సఫరింగ్స్, అబ్బా 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 సీరియస్నెస్ అది చాలా అంటే చాలా బాధాకరం. సో అది మీరు అది సబ్స్టిట్యూట్ పెట్టండి. ఏనో ఇప్పుడు మనం గమనిస్తే కూడా సార్, ఫ్యూచర్ జనరేషన్స్లో క్రియేటివిటీ అనేది చాలా తగ్గిపోయింది. అవును. సో దాన్ని పెంపొందించుకోవాలని అంటే ఎటువంటి సాధన అవసరం అంటారు? ఒకటి ఫిట్నెస్ అయితే ఉండాలి, ఒకటి మెడిటేషన్ ఇంపార్టెంట్. మీరు పిఎంసీలో మీరు ఉన్నాయి, మీరు చూడండి, వాళ్ళకి ఎంత ఐక్యూ డిస్కవర్ చేసుకో, లాట్ ఆఫ్ థింగ్స్ విల్ కమ్ అవుట్. కొన్ని థింగ్స్ డిస్కవర్ వచ్చేస్తాయి. డిస్కవర్ అయితే ఎట్లా అంటే, మనము ఒక ట్రాన్స్లో ఉంటాం, ఒక టెరిటరీలో ఉంటాం కదా. ఆ టెరిటరీలో ఏంటంటే ఫిక్సప్ అయిపోతాం మనం. స్కూలు, ఇల్లు, ఈ చదువు అని ఈ గో బియాండ్ ఇట్. ఒక ఆట పాట పెట్టుకోండి, దాని తర్వాత ఒక మెడిటేషన్ పెట్టుకోండి, దాని తర్వాత అది మీకు డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతుంది. యూ హ్యావ్ టు క్రియేట్ దట్. పిఎంసీ ఈజ్ వన్ ఆఫ్ దిస్ థింగ్. ఎనీ మెడిటేషన్, ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఎనీ మెడిటేషన్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్, ఈ 2 థింగ్స్ కంబినేషన్ అయ్యాలో నీకు బాడీ మైండ్లో ఆ డల్నెస్ అనేది పోతుంది, యాక్టివ్ అయ్యి. నేను ఇది నెక్స్ట్ అంటుంది. మీరు చూడండి, చిన్న కోడి, చిన్నది ఈవెన్ పిట్టైనా సరే, ఆ చిన్న ఉన్నప్పుడు ఎగరదు అది. పౌరమైనా సరే, దానికి రెక్కలప్పుడు కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆ బిల్డప్ అవుతుంది, ఫిజికల్లో గ్రోత్ అవుతుంది కదా. ఆ బిల్డప్ అయిన తర్వాత దెన్ ఆటోమేటిక్లీ దే ఫ్లైట్. ఆ బిల్డప్ దీంట్లో ఈ మెడిటేషన్లో ఫిజికల్ ఎక్సర్సైజ్లో బిల్డప్ చేస్తుంది, వితిన్లో ఆ స్పార్క్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇందాక కూడా మీరు ఒక సందర్భంలో ప్రస్తావించారు మెమరీ. అంటే ఇప్పుడు జనరేషన్లో ఇది కూడా చాలా తక్కువగా ఉందనే చెప్పుకోవాలి. అవును. సో మెమరీని కూడా బాగా అప్గ్రేడ్ చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి సార్? మెమరీలో లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉన్నాయి, మైండ్లో మల్టిప్లికేషన్స్ ఉన్నాయి. క్లోజింగ్ ఐస్ ఒక హాఫ్ అన్ అవర్ చేసిన తర్వాత 100 to 1 క్యాలిక్యులేట్ చేస్తున్నాయి. సో మెథడ్స్ చాలా ఉన్నాయి దీంట్లో. ఈ పిఎంసీ మెడిటేషన్లో కూడా లాట్ ఆఫ్ మెమరీ ఇంక్రీజ్ అవుతుంది, లాట్ ఆఫ్ మెమరీ ఇంక్రీజ్ అవుతుంది. సో వీళ్ళు ఈ కాన్స్టెంట్లీ చేయరు, కాన్సిస్టెన్సీలా వీళ్ళు చేయరు. ఏదో ఒక రోజు చేస్తారు, వచ్చేస్తారు, నెక్స్ట్ డే చూస్తారు, చెక్ చేస్తారు. ఇట్స్ నాట్ గోయింగ్ టు అట్లీస్ట్ 1 month 2 months అని ప్రాక్టీస్ చేస్తే దెన్ దట్ విల్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్ అనమాట. సో ఈ మెమరీ అనేది నేను ఛాలెంజ్ చేశాను కదా, గిన్నిస్ వరల్డ్ ఇక్కడ ఇప్పించాను. డల్లెస్ట్ స్టూడెంట్ నుంచి మెరిట్ స్టూడెంట్ వరకు. ఎస్. సో అది
ఆ పిల్లలకి పేరెంట్స్కి రావాలి. ఈ పేరెంట్స్కి మా పిల్లాడు ఈ లెవెల్కి వెళ్ళాలన్నప్పుడు ఆ విద్యని అలర్ట్ చేయాలి. ఓకే వీనికి నేర్పియాలి అని. సో మీలో ఉన్న గొప్పతనం ఏంటంటే సాధారణంగా గిన్నీస్ రికార్డ్ సాధించాలని అంటే ఒకటి సాధించిన తర్వాత ఊరుకుంటారు. అవును, మీరు అన్నట్టుగా ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 5 అవును, అలా మీరు ఒకటి సాధించిన తర్వాత ఊరుకోలేదు. అవును. సో మీ రికార్డ్స్ని మీరే బ్రేక్ చేస్తూ ముందుకెళ్ళారు. ఇట్స్ రియల్లీ వెరీ ఇన్స్పైరింగ్ థ్యాంక్ యూ, ఈవెంట్ సార్ అసలు. థ్యాంక్ యూ. సో ఏ మీరు జనం ఎప్పుడు జనం కూడా think ఇలాగే ఈ చిరునవ్వుతోటే ఇలాగే ఉండాలి. ఈ సక్సెస్ దీన్ని ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు సక్సెస్ సాధించడం ఒక ఎత్తు, సాధించిన సక్సెస్ పైన నిలబడడం ఒక ఎత్తు. అవును, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలంటారు? మనం రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. రెగ్యులర్ ఉండాలి. అయిపోయింది మన సక్సెస్ అయిపోయింది, నేను ఒలింపియన్ అయిపోయాను, నేను ఏం ఎక్సర్సైజ్ చేయను అంటే వాడు 5 years తర్వాత డల్ అయిపోయి 0 అయిపోయి చచ్చిపోయాను. ఆల్ ఒలింపియన్స్ మా దగ్గర ఉన్న వాళ్ళందరూ దే ఆర్ బికమ్ వీక్. ఎందుకు వీక్ అయ్యారు? బికాజ్ దే నాట్ ప్రాక్టీషనర్స్. సో యూ హ్యావ్ టు కంటిన్యూ ఎక్సర్సైజింగ్, దెన్ యూ విల్ రీచ్ 100 వరకు. అది ఈజీగా ఏ స్పోర్ట్స్ పైన అన్నా ఏ అడల్ట్స్ వచ్చినా కూడా మనము ఆ లెవెల్కి 100 yearsకి అయితే ఈజీ బతకొచ్చు, అంత ఈజీగా. సో ఏంటంటే వాళ్ళు ఒక లెవెల్ అచీవ్మెంట్ అయిన తర్వాత మళ్ళీ దానిపైన ఇక శ్రద్ధ పెట్టరు. నేమ్ ఫేమ్ వచ్చేసింది కదా అనుకొని చేయరు. ఇప్పుడు రిచ్ అయిపోయాను అనుకోండి, అరే ఏం కష్టపడాలి, డబ్బులు కదా, ఇంకెందుకు కష్టపడాలి, లావ్ అయిపోతారు. చూడు అందరూ సో కాల్డ్ రిచ్ పీపుల్ అందరూ చూడండి ఎందుకు లావ్ ఉంటారు, పెద్ద పెద్ద కార్లు ఉంటారు. ఎందుకు? బికాజ్ దే డోంట్ డూ ఎక్సర్సైజ్. సో చాలా మందికి ఇంకోటి ఏంటంటే ఉన్నది అనుభవించాలి కదా అని అంటూ ఉంటారు. అవును, అనుభవించానంటే ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత జాయ్స్ ఎంత అంటే మీరు ఒక 1/2 hour మెడిటేషన్ చేయండి, బా జన్నత్ అంటే యూ ఫీల్ ఒక ఒక టైప్ ఆఫ్ హెవెన్ అనిపిస్తుంది. బాబా యూ ఫీల్ సో జాయస్. ఆ ప్లెజర్ మీకు చెప్పలేను. మేము 2 hours ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మెడిటేషన్ చేస్తాము ఒక 1/2 hour. అబ్బా ఎంత సో ఆనందం అంటే ఆఫ్టర్ అసలు డూయింగ్ ద ఎక్సర్సైజ్ మెడిటేషన్ చేస్తే బాగుంటుంది అంటారు. చాలా అంటే చాలా. అందుకే కష్టపడిన తర్వాత నేను అది ఆ జాయస్ వీళ్ళు ఆ లెవెల్ లేదు. మీరు తిండి అండి. ఇక ఇప్పుడు రిచ్ పీపుల్ అంటే ఆ లెవెల్ ఆఫ్ నువ్వు అచీవ్మెంట్ అయిన వెల్త్ అచీవ్మెంట్ అయిన తర్వాత నీకేమి అచీవ్మెంట్ వాట్ యూ వాంట్ అన్ని కంఫర్ట్ జోనే నీకు అచీవ్మెంట్ కాదండి. వీళ్ళంతా కంఫర్ట్ జోన్లోనే ఉన్నారు, ఆల్ సో కాల్ రిచ్ పీపుల్. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నువ్వు మెడిటేషన్ చేస్తే, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకొని చూడండి, ఆ జాయస్ మూమెంట్స్ ఎక్కడ లేదు ప్రపంచంలో. ఓకే. సో అది రావాలి అంటే వీళ్ళందరూ సో కాల్ రిచ్ పీపుల్ దే షుడ్ బి ఆన్ ద గ్రౌండ్, దే షుడ్ డూ ఫిజికల్ వర్క్ లైక్ లేబర్ లాగా వర్క్ చేయాలి, ఆ ఎక్సర్సైజ్ చేయాలి, ఒక 1 hour అన్న పెట్టాలి. అప్పుడే వాళ్ళకి అది దేవుడు అనేది మళ్ళీ వాళ్ళకు ఒక హెల్త్ ఇస్తాడు. లేకపోతే యూ కెనాట్, బికాజ్ దేవుడు ఇచ్చిన బాడీ ఇది. మనము ఏం కష్టపడకుండా మనకు ఏదో ఏం వచ్చిన ఈ డబ్బుని ఎంజాయ్ చేస్తున్నారంటే ఆ ఎంజాయ్ అంటారు అది. సో ఈ సక్సెస్కి థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి? థాట్ పవర్ ఏ విధంగా పనిచేస్తుంది సక్సెస్కి? ప్రోగ్రామింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈరోజు ఏం చేసావు, ఏం అచీవ్మెంట్ అయ్యావు, రేపు ఏం చేసావు, రేపు అచీవ్మెంట్ అయినావు. ఈ సక్సెస్ ఫార్ములా ఓన్లీ దిస్. యూ హ్యావ్ టు మానిటర్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేసినందుకు. దానికి ఏవైతే చెడు అలవాట్లు ఉన్నాయో కొంచెం దూరం చేసేసుకొని ఈ కరెక్ట్ అయిన అలవాట్లోనే మనం ట్రాక్లో ఉంటేనే మనము డైవర్ట్ కాకుండా మనం అచీవ్ చేయడానికి ఒక మంత్ర. ఇంకా వేరే మంత్ర లేదే లేదు. అందరు అనుకుంటారు బ్రైబ్ చేయొచ్చు, ఇది చేయొచ్చు, అది చేయొచ్చు, అవన్నీ కావు. యాక్సిడెంట్లీ కావు. నోబడీ కెన్ అచీవ్ యాక్సిడెంట్లీ. ఒలింపిక్ మెడల్ యాక్సిడెంట్లీ లక్ ఉంటుందా అండి? ఏ లక్ పనికి రాదు, ఏ యాక్సిడెంట్లీ రాదు. మీకు యూనివర్సిటీ డిగ్రీ వస్తుందా లక్లా అయినా యాక్సిడెంట్లా? యూ కెనాట్ గెట్ ఎనీథింగ్. ఏ ప్రమోషన్ రానన్నా లక్ అండ్ యాక్సిడెంట్లీ కాదు. సో యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. సెట్ అవుట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అదే బిగ్గెస్ట్ ఫార్ములా అయింది. ఎంత కష్టపడ్డావు, ఎంత చదివావు, ఎన్ని బుక్ రెఫర్ చేసావు, యూ బికమ్ IAS IPS. సో ఇలాగానే అదొక రిసోర్సెస్ మీకు. యూ బికమ్ ఒక లెవెల్ రీచ్ అయినావు అంటే ఎన్ని రెఫర్ చేసావు బుక్లు, అందుకోసం నీకు ఈ లెవెల్ రీచ్ అయినావు అని అదే ఫార్ములా, ఇంకేం లేదు. వెరీ నైస్ సార్, చాలా వెరీ ఇన్స్పైరింగ్. మీరు మాట్లాడుతూ ఉంటే, మీరు సాధించిన విజయాల గురించి వింటూ ఉంటే నిజంగా మనం ఎందుకు చేయకూడదు, మనం కూడా ఒక స్టెప్ వేయాలి, ఒక అడుగు ముందుకు వేయాలి అన్న స్ఫూర్తి అయితే కలుగుతుంది. సో విజయం సాధించాలి, ఉన్నత శిఖరాలు ఎదగాలి అని అనుకునే వారికి మీరిచ్చే సలహాలు, సూచనలు? వాళ్ళు ఏం పెట్టుకొని ఏదైనా సరే, ఏ స్పోర్ట్ అయినా సరే, ఏ ఎడ్యుకేషన్ దాన్ని పెట్టిన తర్వాత ఒక ఏం పెట్టుకున్నా ఒక అచీవ్మెంట్ కానీ దానికి రిలేటెడ్ స్టడీస్ అంతా గ్యాదర్ చేసి స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్ వేసేసుకోవచ్చు.
సెకండరీ మార్షల్ ఆర్ట్స్ అనుకోండి, ఒక ఛాంపియన్ కావాలంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఛాంపియన్, స్టేట్ లెవెల్ ఛాంపియన్, నేషనల్ లెవెల్, ఈ మానిటర్ చేసుకుంటా ఆ ట్రైనింగ్ షెడ్యూల్స్ టైమింగ్ ప్రకారంగా చేసుకుంటా ఆ ఫుడ్, ఆ టైమింగ్స్, మళ్ళీ స్టడీస్కి ఎంత అలాట్మెంట్, దీనికి ఎంత అలాట్మెంట్ అంతా ప్రోగ్రామ్ చేస్తేనే అవుతుంది. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎంత సిమెంట్ వేయాలి, ఎంత శాండ్ వేయాలి, ఎంత స్టీల్ వేయాలి, స్టీల్ పెట్టాలి, అప్పుడే ఆ బిల్డింగ్ అన్ని ఫుల్ ఆగుతుంది అనేసి ఒక ఆర్కిటెక్ట్ చెప్పగలుగుతారు కదా. ఇది నేను చెప్పగలుగుతాను. ఐఎమ్ ఆర్కిటెక్ట్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్, ఎనీబడి టు అచీవ్ ఏ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఆర్ ఇంటర్నేషనల్ ఛాంపియన్, వరల్డ్ ఛాంపియన్ ఆర్ ఒలింపిక్కి నేను చెప్పగలుగుతా ఎన్ని సోర్సెస్ కావాలి, రిసోర్సెస్ కావాలి, దానికి ఎంత కష్టపడాలి, ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి దానికి, అది నేను క్లియర్గా చెప్పగలుగుతాను. కానీ అవి ఓరల్గా చెప్పాలంటేనేమో ఒక ఏం పెట్టుకున్న తర్వాత దానికి సంబంధించిన కన్సల్ట్ బుక్, ఒక డిగ్రీ కావాలి, ఒక లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి, ప్రొఫెషనల్ కోర్సెస్ కావాలి అన్నప్పుడు దానికి సంబంధించిన బుక్స్, దానికి సంబంధించిన చదువు వాడు ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నాడు, హీ హ్యాస్ టు మేనేజ్ టు రీచ్ దట్ వన్. అదొకటి. వాళ్ళ సక్సెస్ ఫార్ములా చదవాలి. సక్సెస్ ఫార్ములా అంటే ఎవరైతే ఇంతకుముందు అయిన వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చదవాలి, వాళ్ళు ఎలా కష్టపడ్డారు, ఒక 10 అన్న తీసుకోవాలి. ఒక 10 ఐఏఎస్ వాళ్ళు తీసుకుంటే ఇవి ఐఏఎస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరు ఎగ్జాంపుల్ తీసుకోవాలి, వాళ్ళ కష్టం తెలియదు దానికి. సో వానికి అడినే ఉండేది. సో నేను అందే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చరిత్ర తీసుకున్నా కదా నేను, వాళ్ళు ఎట్లా అచీవ్మెంట్ అయ్యారు అని తీసుకున్న తర్వాత నేను వన్ బై వన్ ఐ గాన్ త్రూ దట్ హడల్స్ వస్తాయి, హడల్స్ గెట్ హౌ టు కౌంటర్ విత్ దట్. ఆ ఎక్స్పీరియన్స్ టీచర్స్, ఆ విద్య నీకు నేర్పించేస్తుంది ఎలా క్రాస్ కావాలో, నీకేముంటే అదే ఫార్ములా. ఇంకా ఆ షెడ్యూల్ అనేది ఇంపార్టెంట్. అది ఇక్కడ డైవర్ట్ అయిపోయింది అనుకోండి అవుట్. ఇప్పుడు మీరు స్టేట్కి వెళ్ళాలనుకుంటే మీ రూల్ ఇల్లు అక్కడ స్టేట్ ఉందనుకో, ఇటు పోయిందంటే అవుటే. ఇవో తిరిగి మొత్తం వరల్డ్ అంతా తిరిగినప్పుడు మీ ఇల్లు రాదు. ఇక్కడ ఉంది ఇల్లు, యూ నీడ్ టు గో లైక్ దిస్ ఓన్లీ, యూ ఆర్ వేస్ట్. బాగుంది సార్. సో మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు, మీరు సాధించిన విజయాల గురించి సవిస్తారంగా మా అందరికీ తెలియజేసి మమ్మల్ని ఎంతగానో ఇన్స్పైర్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్. సార్ చూసారు కదండి, రియల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మార్షల్ ఆర్ట్స్లో మంచి ఛాంపియన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా తాను సాధించడమే కాకుండా మరెంతో మందిని కూడా ఛాంపియన్స్గా తయారు చేశారు, ఎన్నో పుస్తకాలు రాశారు. సో హీఈస్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ అండ్ మోటివేషనల్ పర్సన్ అండ్ యూనిక్ పర్సన్ ఇన్ ద యూనివర్స్. సో లెజెండ్ డాక్టర్ జయంత్ రెడ్డి గారితో ప్రత్యేకంగా ఎన్నో విషయాలు కూడా మనందరం కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకున్నాము. సో మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు, దానికి స్ఫూర్తి డాక్టర్ జయంత్ రెడ్డి గారు. సో వారి నుండి స్ఫూర్తి పొంది మనం ఎంచుకున్న రంగాల్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.